हरे प्रभु जी। कृष्णा प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। दंडवत प्रणाम। सत्य लगे प्रभु जी। जी दंडवत प्रणाम। वसंत माता जी, कृष्णमूर्ति प्रभु, दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु, दंडवत प्रणाम प्रभु जी। दंडवत प्रणाम। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीया सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। चैतन्यचन्द्रमम देहि पदावलम्बम्। आजानुलम्बितभुजौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी। दंडवत प्रणाम। कृष्णमूर्ति प्रभु, दंडवत प्रभु। हरे कृष्ण प्रभु, धन्यवाद प्रभु। दंडवत प्रणाम मधुगोपाल प्रभु। సో మనం లాస్ట్ టైం ఎక్కడ ఆపాము? భగవద్గీత చదువుతున్నాం మనము. సో భగవద్గీతలో మనము 18వ శ్లోకం దగ్గర ఆపాం. సో ఇది 4వ అధ్యాయంలో ఉన్నాము. 4:18. ఉమ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దండోత్ ప్రణామ్ మాతాజీ.
ఉమ్. సో మనం 18 దగ్గర ఉన్నాము. సో క్విక్గా మనం రికాప్ చేసుకుందాం. ఉమ్. ఈ చాప్టర్ ఒక పేరు దివ్య జ్ఞానం. దివ్య జ్ఞానము ఈ చాప్టర్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. దీంట్లో మనం 10వ శ్లోకం నుంచి చూద్దాం. 8 శ్లోకాలు రివిజన్ చేసుకుందాము ఫాస్ట్గా. వీతరాగభయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడంటే, రాగము భయము క్రోధము నుండి విడిపడి ఉమ్, నాయందు సంపూర్ణముగా మగ్నులై నా శరణుజొచ్చిన కారణముగా పూర్వం పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. సో ఎక్స్క్యూజ్ మీ, హరే కృష్ణ. రాగము భయము క్రోధము నుండి విడిపడి. సో రాగము అంటే చాలా మందికి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ తల్లిదండ్రులకు పిల్లల మీద కానీ, పిల్లలకు తల్లిదండ్రుల మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, అక్క చెల్లెళ్ళ మీద కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ రాగం, అనురాగం. సో ఒకరి పట్ల ఒకరికి రాగం, ప్రేమ. ఇక్కడ నిజమైన ప్రేమ ఇక్కడ ఉండదు. అది గోలోక బృందావనంలో ఉంటుంది. సో ఇక్కడ రాగం, తర్వాత భయం. నా వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో, ఉమ్, నాకేమన్నా అవుతుందేమో, నా ధనం ఎవరన్నా కాజేస్తారేమో. ఉమ్, భయం, క్రోధం, కోపము సహజంగా చాలా మందికి ఉంటుంది. సో రాగము భయము క్రోధము ఈ మూడిటి నుంచి ఎవరైతే విడిపడి కృష్ణ భగవానుని యందు సంపూర్ణంగా మగ్నులై కృష్ణ భగవానుని శరణిజొచ్చిన కారణముగా పూర్వము చాలా మంది ఈ యొక్క భగవంతుని యొక్క జ్ఞానముచే పవిత్రులై భగవద్ధామాన్ని దివ్య ప్రేమను పొందగలిగారు. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. టెక్స్ట్ 11. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఇక్కడ కృష్ణ ఏమంటున్నాడంటే, ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. సో కృష్ణ ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ జ్ఞానం అంతా ఇచ్చి భగవద్గీతలో కృష్ణ ఏమంటున్నాడంటే, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. నన్ను ఎవరు ఏ విధంగా ఆశ్రయిస్తారో వాళ్లకు నేను ఆ విధంగా కనిపిస్తాను. ఉమ్, ఇక్కడ మనకి ఒక శ్లోకం ఉంది. ఓకే, సో ఇది 10వ స్కందం 43వ చాప్టర్ 17వ శ్లోకంలో, మల్లానామశనీనృణాం నరవరా స్త్రీణాం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనో శతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రో శిశు మృత్యుర్భోజపతేర్విరాద విదుషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగం గతः సాగ్రజా. సో ఈ శ్లోకం ఎక్కడ వస్తుంది అంటే, కృష్ణ భగవానుడు బృందావన్ నుంచి ద్వారకాకు వెళ్తాడు. సో ద్వారకాకు వెళ్ళిన తర్వాత కంసుని సభలోకి వెళ్తాడు అనమాట. సో అక్కడ కంసుడు ఏం చేస్తాడు, చాణూర, ముష్టిక, కూలయపీడ, ఏనుగు ఆ, వీటన్నిటినీ సిద్ధం చేసి పెడతాడనమాట. బలరాముడు కృష్ణ ఎప్పుడైతే వస్తారో వాళ్ళని చంపేయమని చెప్పి ఆదేశంతో అలా పెడతాడు. సో కృష్ణ వచ్చేసి అక్కడ కూలయపీడ ఏనుగుని చంపేస్తాడు. ఆ ఏనుగుకి చాలా బలం ఉంటుంది. ఉమ్, చంపేసిన తర్వాత లోపలికి వెళ్తాడు. లోపట
కుస్తీ కుస్తీ పోటీలు పెడుతున్నారు అనమాట. చానూరా ముష్టిక అని చాలా భయంకరమైన కుస్తీ పోటీగాలన్నమాట. సో వాళ్ళని పెడతాడు అక్కడ. ఎప్పుడైతే కృష్ణ బలరాం వాళ్ళ 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 వయసు ఎంత అప్పుడు, జస్ట్ వాళ్ళు టీనేజ్ లో 12 సంవత్సరాలు 14 సంవత్సరాల్లో ఉంటారు. సో వాళ్ళకి ఎంటర్ కాగానే ఆ స్టేడియం అంతా ఉంటుంది, ఆ మల్ల యుద్ధం స్టేడియం. ఆ స్టేడియంలో రకరకాల వాళ్ళు కృష్ణని రకరకాలుగా చూస్తున్నారు ఇక్కడ. ఉమ్, ఏ తామా ప్రపద్య తాంస్తవ్య భజామ్యహం అంటే, మనం కృష్ణాని ఏ విధంగా కొలిస్తే కృష్ణ మనకు వాళ్ళకు ఆ విధంగా కనపడతాడు. సపోజ్ ఎవరైనా కృష్ణాని ఒక దొంగలాగా చూశారనుకోండి, ఒక దొంగలాగానే కనిపిస్తాడు. ఒక కృష్ణాని ఒక కొంటె చేష్టలు చేసేవాడిగా చూస్తే ఓన్లీ కొంటె చేసేవాడిగా కనిపిస్తాడు. కృష్ణాని ఎవరైనా సపోజ్ నిరాకార రూపంలో దేవ అంతా వ్యాపించి ఉన్నాడని చూస్తే అలాగే కనిపిస్తాడు. పరమాత్మగా చూస్తే పరమాత్మగా కనిపిస్తాడు. ఎవరైనా కొడుకుగా చూస్తే వాళ్ళ కొడుకు పుత్రుడిగా కనిపిస్తాడు. అట్లా ఇక్కడ మల్లా నామ శనేంద్రనాం నరవరా, మల్ల యోధులు ఎలా చూస్తున్నారు కృష్ణ భగవానుణ్ణి? ఆ ఒక్క సభలోకి కృష్ణ ఎంటర్ కాగానే ఆ స్టేడియంలోకి వేరు వేరు జనులకి వేరు వేరుగా కనిపిస్తున్నాడు కృష్ణ. ఆ, ఎవరైతే కుస్తీ పడుతున్నారో వాళ్ళకి కృష్ణ ఒక పిడుగులాగా కనిపించాడు. ఉమ్, ఎవరైతే అక్కడ మథురాలో ఉన్న ఆ, మ్, మగవాళ్ళందరికీ అందరి మగవాళ్ళలో బెస్ట్ పర్సన్ గా కనిపించాడు. అక్కడ ఉన్న స్త్రీలకి మన్మధుడిలాగా కనిపించాడు. అక్కడ ఆవులను దూడలను మేపుకునే వాళ్ళకి వాళ్ళ యొక్క చుట్టంలాగా కనిపించాడు. అక్కడ ఆ, అధర్మంగా ఎవరైతే పరిపాలించిన రాజులకి ఆ, ఒక ఎనిమీలాగా కనిపించాడు అనమాట. అంటే వాళ్ళని వాళ్ళని కట్టడి చేసే వాళ్ళలాగా కనిపించాడు. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి పుత్రుల్లాగా కనిపించాడు కృష్ణ. ఉమ్, అలాగే ఈ భోజ రాజుకి కంసుడికి మాత్రం ఒక చావులాగా కనిపించాడు. ఎవరైతే తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి భగవంతుడు విరాట రూపంగా కనిపించాడు. ఉమ్, ఎవరైతే యోగీస్ అక్కడ ఉన్న యోగులు ఉన్నారో వాళ్ళకి భగవంతుడు అబ్సల్యూట్ ట్రూత్, ఆయనే పరతత్వంగా కనిపించాడు. ఉమ్, ఎవరైతే వృష్ణీస్ ఆ వృష్ణి వంశంలో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి భగవంతుడు వాళ్ళ యొక్క కుల దైవంగా కనిపించాడు. సో ఒకే కృష్ణ ఇంతమందికి ఈ విధంగా కనిపించాడు. అలాగే మనం కూడా మనం కృష్ణ భగవానుణ్ణి వచ్చినప్పుడు మనం కృష్ణాని ఏ విధంగా చూస్తే ఆ విధంగానే కృష్ణ మనకి చూపిస్తాడు అన్నమాట. సపోజ్ మనం కృష్ణ కాన్షియస్లోకి భక్తిలోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాము, ఒక 10% భక్తిలోకి వస్తాను నేను, 90% నా లైఫ్ నేను చూసుకుంటాను. కృష్ణ ఓన్లీ 10% వస్తాడు మీ లైఫ్లో, ఎక్కువ రాడు. ఓకే, కొందరు టెస్ట్ చేస్తుంటారు, అసలు కృష్ణ నిజమైన దేవుడేనా, ఇంకా వేరే దేవుళ్ళు ఉన్నారా? ఇట్లా టెస్ట్ చేసేవారికి కృష్ణ కూడా ఒక టెస్ట్ లాగానే కనబడతాడు. సో అది ఈ యొక్క శ్లోకం యొక్క మీనింగ్. ఎవరికన్నా ఈ శ్లోకంలో ఎవరైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఆపి అడగండి, లేకపోతే సమరైజ్ చేసి మనం 18 వరకు వెళ్దాం. ఇలా కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. లోకమున జనులు కామ్యకర్మలయందు జయమును గోరు కారణంగా దేవతలను పూజింతురు. ఈ జగమునందు వారు కామ్యకర్మలకు శీఘ్రముగా ఫలము పొందుచున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ? ఈ లోకంలో జనులందరూ కామ్య కోరికలు తీర్చుకోవడం కోసం చాలా కుతూహలంగా ఉంటారు. కొందరు ఏం చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ డెవలప్ కావాలని చెప్పి, కొందరు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి, కొందరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలని చెప్పేసి, కొందరు వాళ్ళకి ధనం రావాలని చెప్పేసి, ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కామ్యకర్మలు. సో లోకంలో జనులు కామ్యకర్మల యందు జయమును కోరు కారణముగా దేవతలను పూజిస్తారు. వాళ్ళకి ఏం కావాలి? కోరికలు తీర్చుకోవడానికి దాంట్లో జయం కావాలి, అంటే అది సఫలీకృతం కావాలి. ఒక పని చేస్తున్నారు వాళ్ళు, అది సఫలీకృతం కావాలి, సక్సెస్ కావాలి. దాని గురించి
ఎవరైతే అలా పనిచేస్తున్నారో వాళ్ళు దేవతలకు పూజ చేస్తారు. అలాగా తొందరగా వాళ్ళ యొక్క కోరికలు తీరుతున్నాయి. ఎవరు? ఇతరత్రా దేవతలు. ఇక్కడ దేవతలు అంటే ఇతరత్రా దేవతలు. కాళీమాత, తర్వాత శివుడు, వినాయకుడు, సూర్యుడు, చంద్రుడు, అట్లా అన్నమాట. నెక్స్ట్ 13. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. సో ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంగమునందలి చాతుర్వర్ణ్యములు నాచే సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడు అగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. సో భగవంతుడు 4 వర్ణాలు 4 ఆశ్రమాలు సృష్టించాడు, విభజించాడు. ఏంటవి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇదేంటోటి? జన్మతోని కాదు, కర్మ ద్వారా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కర్మ చేత ఈ విభాగాలు జరిగాయి. ఎవరైతే శూద్ర కుటుంబంలో పుట్టినా సరే వాళ్ళకి సంఘాన్ని రక్షించాలి, ఎవరన్నా డేంజర్లో ఉంటే వాళ్ళని కాపాడాలి, వాళ్ళ ప్రాణాలు సైతం పెట్టి ఇతరులను కాపాడే స్వభావం ఉంటే వాళ్ళు క్షత్రియులు. వాళ్ళు ఎక్కడైనా పుట్టని. ఒకవేళ ఎవరైనా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా సరే వాళ్ళు మందు తాగడము, మాంసాహారం తినడము, పరస్త్రీ పరపురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇలా చేస్తున్నారు అనుకోండి, వాళ్ళను శూద్రుల కిందనే మనము తీసుకోవాలి. సో అట్లా 4 వర్ణాలు 4 ఆశ్రమాలు: బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. బ్రహ్మచారి అంటే ఏంటి? పుట్టినప్పుడు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు టీనేజ్ వచ్చేంత వరకు వాళ్ళ గురుకులానికి పంపించేసేసి వాళ్ళని చదివిస్తారు. వాళ్ళు వేదాలు ఇవన్నీ చదువుకొని మొత్తం పూర్తి నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళు అలాగే ఉండిపోయి నైష్టిక బ్రహ్మచారిగా ఉండి సన్యాసం తీసుకోవచ్చు. అలా కాకుండా గృహస్థాశ్రమంలో కూడా రావచ్చు, అంటే ఫ్యామిలీ లైఫ్. వివాహం చేసుకొని పిల్లల్ని కృష్ణ భగవానుని భక్తిలో పెంచి దాని గురించి చేసేవాళ్ళు గృహస్థ. అలా కాకుండా వాళ్ళ సొంత ఎంజాయ్మెంట్ కోసం పిల్లల్ని కనడం చేసేవాళ్ళు గృహమేధీస్ అంటారు. గృహస్థ కాదు వాళ్ళు, గృహమేధీస్. సో అట్లా మనకి బ్రహ్మచారి, గృహస్థ, 50 సంవత్సరాలు అలా వచ్చిన తర్వాత వానప్రస్థ అంటే రిటైర్మెంట్ తీసుకోవడం. ఆ తర్వాత సన్యాసం. సన్యాసం అంటే ఫ్యామిలీ లైఫ్కు కంపల్సరీ మొత్తం దూరంగా వెళ్ళి భగవంతుని భక్తిలో ఉండడం అన్నమాట. సో ఇవి ఈ 4 ఆశ్రమాలు, 4 ఇవి కృష్ణ భగవానుడు వర్ణాలు ఆశ్రమాలు కృష్ణ సృష్టించాడు. దేన్ని బట్టి? వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కర్మ, వాళ్ళు చేసే పనుల చేత, వాళ్ళ యొక్క గుణాల చేత, కానీ జన్మకతోని కాదు. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నన్ను ఏ కర్మ ప్రభావితము చేయజాలదు. నన్ను ఎట్టి కర్మ నేను ఎట్టి కర్మ ఫలమును ఆశింపను. నన్ను గూర్చిన ఈ సత్యము ఎరిగినవాడు సైతము కర్మ ఫలములచే బంధింపబడడు. సో ఇప్పుడు మనము ఒక పని చేయడానికి చాలా ప్రభావితం అయిపోతాం, రైట్? ఇప్పుడు కొందరికి బిజినెస్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓకే? కొందరికి చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా వాళ్ళు ఏదో ప్రభావితం చేత వాళ్ళు ఆ పనులు చేస్తున్నారనమాట. వాళ్ళు చేసే పని ప్రభావితంతో చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణ ఏమంటున్నాడు? నన్ను ఏ కర్మ ప్రభావితం చేయజాలదు. ఎటువంటి కర్మ కూడా కృష్ణాని ప్రభావితం చేయదు. అలాగే కృష్ణ ఎటువంటి కర్మ ఫలాన్ని ఆశించాడు. ఇప్పుడు మనం ఒక పని పెట్టుకున్నాం అనుకోండి, ఆ పని సక్సెస్ కావాలి, ఆ పని పూర్తి అవ్వాలి అనుకుంటాం మనం. కృష్ణకు అలాంటిది ఏమీ లేదు, ఆ ఆకాంక్ష లేదనమాట. కృష్ణ పని చేయవలసిన అవసరం లేదు, పని రిజల్ట్ గురించి ఆయన పని చేయడు, ఆ, పని వల్ల ప్రభావితం కాడు. ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు కూడా కర్మ ఫలాల బంధం నుంచి విడబడుతున్నారు. కర్మఫల బంధం నుంచి విడిపడడం అంటే ఏంటి? అసలు బంధం అంటే ఏంటి? మనం పని చేస్తే బందీ అయిపోతామా? ఎస్. మనము ప్రతి సెకండ్, మనము ఎప్పుడైనా సరే, మనం ఏ పని చేసినా సరే, ఆ పని చెయ్యగానే ఎవ్రీ సెకండ్ మనం చేసే పనికి ఐదర్ మంచి కర్మ లేదా చెడు కర్మ,
మన అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఎవరికన్నా సహాయం చేశాము, మన పుణ్యం పెరిగింది. ఎవరికన్నా మోసం చేశాము, లేదా వాళ్ళని దూషించాము, వాళ్ళని కొట్టాము, తిట్టాము, వాళ్ళది అపహరించాము, ఇవన్నీ చెడు పనులు. దీని ద్వారా మన చెడు కర్మ వస్తుంది. సో ప్రతి పనిలో మనకి మంచి చెడు మంచి చెడు యాడ్ అవుతున్నాయి మన అకౌంట్లో. సో మన అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో ఎట్లయితే డిపాజిట్స్ లా ఉంటాయి, అట్లా రెండు అకౌంట్లు ఉంటాయి. ఒకటి మంచి కర్మ అకౌంట్, రెండోది చెడు కర్మ అకౌంట్. సో మంచి కర్మలో ఎప్పుడు పుణ్యం చేసినా అది పెరుగుతూ ఉంటుంది. చెడు కర్మ ఎప్పుడు పాపం చేసినా ఇది పెరుగుతూ ఉంటుంది. ఆ రెండు ఎప్పుడు ఈక్వల్ కావు. ఈక్వల్ కంటే ఇందులో 100 ఇందులో 100 ఉన్నాయి, కానీ నేను 100 పుణ్యం చేశాను, 100 పాపం చేశాను, సో 0. అట్లా కాదు. ఆ 100 పుణ్యము అనుభవించడానికి మళ్ళీ 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 జన్మించాలి మనం. ఈ 100 యూనిట్ల పాపము అనుభవించడానికి మళ్ళీ 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 జన్మించాలి. సో అది చెప్తున్నారు ఇక్కడ. అయితే ఎవరైతే కృష్ణ భగవాను గురించి ఈ సత్యాన్ని తెలుసుకుంటారో, ఏంటది? కృష్ణాని ఏ కర్మ కూడా ప్రభావితం చేయదు, కృష్ణ ఎటువంటి కర్మ ఆశింపడు. ఆ ఇవి తెలిసిన వాడు కర్మ ఫలములచే బంధింపబడడు. అంటే ఆ ఆ మంచి కర్మ చెడు కర్మ వాళ్ళ అకౌంట్లో ఉండదు, ఈ విషయం తెలిస్తే. అది చెప్తున్నాను ఇక్కడ. 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షిభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వై పూర్వతరం కృతం. పూర్వకాలమున ముక్త పురుషులందరూ నా దివ్యత్వపు ఈ అవగాహనతోనే కర్మలను వనరించి ఉండిరి. కావున నీవు కూడా వారిని అనుసరించి నీ కర్మ వనరింపుము. సో కృష్ణ ఏమంటున్నాడంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత, పూర్వము చాలా మంది ముక్త పురుషులు నా దివ్యత్వపు ఈ అవగాహన, ఈ నాలెడ్జ్ తోనే వాళ్ళ యొక్క పనులు చేశారు. వాళ్ళ పని ఎట్లా చేశారన్న వాళ్ళ మనసుకు తోటి చేయలేదు. మనసుకు తోచింది చేయడము వల్ల మనకేం ప్రయోజనం లేదు. ఒక ఉదాహరణకు ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు సపోజ్ మనము ఒక టాక్సీ తీసుకున్నాం. టాక్సీ తీసుకొని మనల్ని టెంపుల్లో దింపమని చెప్పాం. ఆ డ్రైవర్ మనల్ని తీసుకెళ్ళి లిక్కర్ షాప్ ముందర దించాడు అనుకోండి. అప్పుడు ఏమంటాం మనం? ఇప్పుడు మన డ్రైవర్తో ఏం చెప్పాము? టెంపుల్లో దించమన్నాం. డ్రైవర్ ఇంకెక్కడికో తీసుకెళ్ళాడు. సో ఈ డ్రైవర్ ఏంటి? మన మైండ్. మనకు మైండ్ ఉంది, మనస్సు. సో ఈ మనస్సు చాలాసార్లు ఏం చెప్తుంది మనకి? ఇది తిను, ఈ పని చేయి. చాలాసార్లు మనము వాట్సాప్ స్క్రోల్ చేస్తూ 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 ఉంటాం వీడియోస్. అలా చేస్తున్న గంట సేపు అయిపోతుంది. అయ్యో, గంట టైం వేస్ట్ అయిపోయిందా? నేను చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, కానీ గంట వేస్ట్ అయిపోయింది. లేదా ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు కొన్ని మాటలు అనేస్తాం. అవి అనాలని మన ఉద్దేశం కాదు, కానీ ఎడాపెడా వచ్చేస్తాయి. అలాగే తినేటప్పుడు ఇది తినాలి, ఇంతవరకు తినాలి, కొలత వెయిట్ చూసుకున్నప్పుడు చాలా వెయిట్ గెయిన్ అయిపోయాయి, ఇప్పుడు వెయిట్ తగ్గించాలి. కానీ తినేటప్పుడు మైండ్ ఏం చెప్తుంది? ఇంకా తిను, ఇంకా తిను, ఇంకా తిను. సో మైండ్ మనం డిక్టేట్ చేస్తుంది. మనం ఏం చేయాలనేది మన మనసు చెప్తుంది మనకి. మనసు చెప్పినట్టు వినడం మొదలు పెట్టకూడదు. మనసు ఒక డ్రైవర్ లాంటి వాడు. సో మనం ఏం చేయాలి? మనము డ్రైవర్ని కంట్రోల్ చేయాలి. ఏ డ్రైవర్ నన్ను టెంపుల్ తీసుకెళ్ళి, అప్పుడు డ్రైవర్ టెంపుల్ తీసుకెళ్తే అది కరెక్ట్. ఒకవేళ అదే డ్రైవర్ మిమ్మల్ని లిక్కర్ షాప్ తీసుకెళ్ళాడు అనుకోండి, మనం చెప్పిన పని ఆయన చేయట్లేదు, ఆయన ఏం చెప్తే అది మనం చేస్తున్నాం. సో చాలా మంది మైండ్ ఎలా చెప్తే అలా బిహేవ్ చేస్తున్నారు. ఓకే. సో మన మైండ్ని ఎప్పుడు కూడా ఆ, బంధురాత్మాత్మనస్తస్య, ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నాడంటే, మన మైండ్ మనకి అత్యంత దగ్గరైన మిత్రువు ప్లస్ అత్యంత దూరమైన శత్రువు, రెండు. మన మైండ్ మనం ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకొని మనం చెప్పినట్టు మన మైండ్ వింటే అది మన మిత్రువు. అలా కాదని మైండ్ ఎలా డిక్టేట్ చేస్తే అలా మనం ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు మనకు మైండ్ శత్రువు. సో అది చూసుకోవాలి మనం. ఉమ్, ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పూర్వకాలమున ముక్త పురుషులందరూ కృష్ణ భగవాను యొక్క ఈ దివ్యత్వపు అవగాహనతోనే వాళ్ళ కర్మలను చేశారు, వాళ్ళ పనులు చేశారు. కావున నీవు కూడా వారిని అనుసరించి నీ కర్మ అవనరింపును. మనం చేసేటప్పుడు కూడా మనం ఏంటి? అర్జునుడికి కృష్ణ ఏం చెప్తున్నాడు? నువ్వు కూడా ఇంతకుముందు ముక్త పురుషులు ఎలా
ఈ జ్ఞానం ద్వారా పని చేశారో నువ్వు కూడా అలాగే పని చేయి. ఇప్పుడు చెప్తాడు ఇంకా ముందు ముందు అసలు ఎలా చేయాలి మనం పని పని చేసేది ఎలా. ఓకే, మనం కూడా అది ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి. ఏంటది? కృష్ణ ఇక్కడ ఏం చెప్పాడో ఆ విధంగా మనం పని చేయడం మొదలు పెడితే మనం కూడా ముక్త పురుషులం అయిపోతాం. ఉం? ఓకే, 16. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అనగానేమో మరియు అకర్మ అనగానేమో నిర్ణయించుట యందు బుద్ధిమంతులు సైతం భ్రాంతి నుండి ఉందురు కనుక కర్మ అనగానేమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి ముక్తుడవు కాగలవు. సో చాలా కృష్ణ ఏమంటున్నాడంటే అసలు కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఇది నిర్ణయించడం కోసం ఈవెన్ బుద్ధిమంతులు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఫెయిల్ అవుతున్నారంట. ఇప్పుడు నేను నీకు పనులు ఎలా చేయాలో చెప్తాను అర్జున, దీనిని విని తెలుసుకొని నువ్వు అశుభముల నుండి ముక్తుడవు కావగలవు. సో ఇప్పుడు అర్జునుడు కృష్ణ చెప్పినట్టు మనం కూడా కృష్ణ ఏ విధంగా అయితే అసలు కర్మ అంటే ఏంటి అకర్మ ఏంటి చెప్తున్నాడో అది మనం విని మనము ఆచరిస్తే మనం కూడా ముక్త పురుషులం కాగలం. ఉం? 17. కర్మణో హ్యపి భోక్తవ్యం భోక్తవ్యం చ వికర్మణః అకర్మణశ్చ భోక్తవ్యం గహనా కర్మణో గతి. కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము కనుక కర్మయననేమో వికర్మయననేమో అకర్మయననేమో ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణ, ఈ గతులను తెలుసుకోవడము అత్యంత కష్టమట. కృష్ణానే అత్యంత కష్టం అంటున్నాడంటే భగవంతుడు ఇది నిజంగా చాలా కష్టం తెలుసుకోవడం. చాలా మందికి చాలా అవగాహన ఉంటది. ఓకే, ఇది మంచి పని, ఇది చెడు పని. ఆ మన తాత ఒకటి చెప్తాడు, మన తండ్రి ఒకటి చెప్తాడు, మన పెద్దవాళ్ళు ఇలా ఆచరిస్తున్నారు, నేను ఇలా ఆచరిస్తున్నాను, వాళ్ళు ఈ పూజలు చేస్తున్నారు, నేను ఈ పూజ చేస్తున్నాను. సో అసలు కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి చక్కగా తెలియాలి. ఈ కర్మ గతులను తెలుసుకోవడం చాలా కష్టం అంటున్నాడు కృష్ణ. ఈవెన్ బుద్ధిమంతులకు సైతం కష్టం. కాబట్టి ఇది ఏంటో మనం తెలుసుకుందాం. 18వ శ్లోకం. కర్మణ్యకర్మ పశ్యేత్ అకర్మణి చాకర్మయః సా బుద్ధిమాన్ మనుష్యేషు సాయుక్త కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మనుజులలో బుద్ధిమంతుడు. అట్టివాడు అన్ని కర్మలు అన్ని అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను దివ్యస్థితి అందున్నట్టే యగును. అంటే ఎవరైనా కర్మయందు అకర్మను చేసి అకర్మయందు కర్మను చూసేవాడు అత్యంత బుద్ధిమంతుడట. ఇది చాలా కష్టంగా ఉంది కదా మనకి. సో కర్మలో అకర్మ ఎలా చూస్తారు, అకర్మలో కర్మ ఎలా చూస్తారు, అసలు ఇవన్నీ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ 3 ఉన్నాయి మనకి. ఒకటి కర్మ, ఒకటి వికర్మ, ఒకటి అకర్మ. ఓకే, సో సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి కర్మ అంటే పుణ్యకర్మ. సో ఇక్కడ 3 టాపిక్స్ చెప్తున్నాడు మనకి: కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే ఏంటి? పుణ్యకర్మ. వికర్మ అంటే ఏంటి? పాపకర్మ. అకర్మ అంటే ఏంటి? కర్మ లేని లేదు. సో ఈ 3 అన్నమాట. మనం ఏ పని చేసినా కూడా మనకి బద్ధత్వం ఏర్పడుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒకరికి మనం సహాయం చేశాము, ఒకరికి మనం హెల్ప్ చేశాం, అప్పుడు ఏమవుతుంది? మన పుణ్యకర్మ అకౌంట్లో ఒక ఒక పాయింట్ పడిపోతున్నాడు. మనం ఎవరైనా మోసం చేసాం, మన పాప కర్మలో ఒక పాయింట్ పడిపోతుంది. ఇలా పడిపోవడం అనేది బద్ధత్వం. అంటే మన అకౌంట్ పెరుగుతుంది, దాన్ని బట్టి మనం ఇంకో జన్మ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కర్మ ఏంటి, అకర్మ ఏంటి, వికర్మ, మనం ప్రతిసారి అకర్మలో పనిచేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎటువంటి ఆ, బద్ధత్వం ఉండదు, మన అకౌంట్లో ఏమీ యాడ్ కాదు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం.
ఒకటి పుణ్యకర్మ, కర్మ అంటే పుణ్యకర్మ, వికర్మ అంటే పాపకర్మ, అకర్మ అంటే కృష్ణ కర్మ, కృష్ణలో పనిచేయడం. ఈ మూడు మీకు ఈజీగా అర్థం కావడానికి కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు ప్రతి ఒక్కరు ఒక్కొక్క కోటి పెట్టి ఇల్లు కొన్నారు. ప్రతి ఒక్కరు 100 మందిని ఇన్వైట్ చేసి భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపించేశారు. ఓకే, ఫస్ట్ వ్యక్తి ఏం చేశాడు? 1 కోటి రూపాయలు, సేమ్ అంతా సేమ్ డిజైన్, సేమ్ స్ట్రీట్, అందరూ ఒక దగ్గరే ఉన్నారు. ఒక వ్యక్తి మాంసాహారము మందు పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి ఘనంగా హౌస్ వార్మింగ్ సెరిమనీ, ఇళ్లలోకి రావడము అనే సెరిమనీని చేస్తున్నాడు. అందరికీ మాంసాహారము మత్తు పదార్థాలు అందరికీ పెట్టి పంపించాడు. ఆయన ఏం చేశాడు? పాపకర్మ చేశాడు. ఎందుచేత? అక్కడ మాంసాహారము ప్లస్ మత్తు పదార్థాలు పెట్టాడు కాబట్టి. ఓకే, ఆయన కూడా కొంచెం చిన్న పుణ్యం చేశాడు. ఏంటది? బట్టలు పెట్టాడు. సో బట్టలు పెట్టాడు కాబట్టి పుణ్యం కొంచెం వస్తుంది. ఓ పుణ్యం ఒక 10 యూనిట్స్ వస్తుంది. పాపం మాత్రం చాలా యూనిట్స్ పాపం వస్తున్నాడు. సో అట్లా. రెండో వ్యక్తి ఏం చేశాడు? ఆయన కూడా ఇల్లు కొన్నాడు, గృహప్రవేశం చేస్తున్నాడు, ఒక పండితుడిని పిలిచాడు, మంత్రాలు చదివించాడు, ఒక అయ్యగారిని టెంపుల్లో పిలిచి, ఆ తర్వాత అందరికీ వెజిటేరియన్ ఫుడ్ వండాడు, అందరికీ వెజిటేరియన్ భోజనం పెట్టాడు, అందరికీ దుస్తులు పెట్టాడు. ఈయన ఏం చేశాడు? పుణ్యకర్మ చేశాడు. ఎందుకు? పండితుడిని పిలిచాడు, పండితుడికి దానం ఇచ్చాడు, వేదాల ప్రకారమే చేశాడు పని, మంత్రాలు చదివించాడు, ఆ తర్వాత అందరికీ భోజనం పెట్టాడు, వెజిటేరియన్ ఫుడ్ 100 మందిని పిలిచి పెట్టాడు కాబట్టి అన్ని రకాల పుణ్యం వాళ్ళ అకౌంట్లోకి వచ్చేసింది. ఆయన చేసిన పని పుణ్యకర్మ. ఫస్ట్ ఆయన పాపకర్మ చేశాడు ఎక్కువగా, రెండో ఆయన పుణ్యకర్మ చేశాడు. మూడో వ్యక్తి, ఆయనే సేమ్ ఖర్చు పెట్టి ఇల్లు కొన్నాడు, ఆయనే ఇస్కాన్ టెంపుల్ డివోటీస్ని పిలిచాడు, హరే కృష్ణ మహామంత్రం చేశాడు, ఆనియన్ గార్లిక్ లేకుండా వంటలు చేయించాడు. ఆ వంట చేసిందంతా కృష్ణకు ఆఫర్ చేశాడు. ఫస్ట్ దుస్తులన్నీ కృష్ణకు ఆఫర్ చేశాడు, ఆ తర్వాత అందరికీ వడ్డించాడు, ఆ తర్వాత దుస్తులందరికీ ఇచ్చాడు. ఆయన అకౌంట్లో ఏదీ పడలేదు, అంతా జీరో. ఆయన అకౌంట్లోకి ఏది రాలేదు. ఎందుకు? ఆయన అకర్మ చేశాడు, అంటే కృష్ణ కార్యం చేశాడు, అంతా కృష్ణకు అర్పించాడు. సో మనం ఎప్పుడైనా ఏ పని చేసినా సరే ఇది చాలా ఇంపార్టెంట్. మన ఉద్దేశం ఏంటి? రైట్? మనము నలుగురిని పిలిచి ఏది పట్టించుకోకుండా చేసేస్తే అది పుణ్యం అవుతుంది. మనం నలుగురిని పిలిచి ఏది పట్టించుకోకుండా మాంసాహారము మత్తు పదార్థాలు ఇలాంటి విశుద్ధ కార్యాలు చేశామనుకోండి, అది పాపకర్మ అవుతుంది. మనం అన్నీ పట్టించుకొని శాస్త్రాల్లో ఇలా చెప్పారు అని డివోటీస్కి ముందు కృష్ణకు అన్ని ఆఫర్ చేసి వంట చేసి అంతా కృష్ణకు ఆఫర్ చేసి భోజనం పెట్టామనుకోండి, అది అకర్మ అవుతుంది. సో ఇది అకర్మ. ఇట్లా కర్మలో అకర్మను చూడడం అంటే, ఇప్పుడు ఎవరైనా కర్మ ఈ పని చేశాడు కానీ ఆ పనిలో రిజల్ట్ ఏమీ రాలేదు ఆయనకి, అట్లాగా కర్మలో అకర్మ, అకర్మ యందు కర్మ చూడడం అంటే అది. ఇంకొక ఉదాహరణకి, ఒక సోల్జర్ ఒక సోల్జర్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆయన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అవుతుంటే ఆయన వెళ్ళి పాకిస్తాన్ ఇండియా తరఫున యుద్ధం చేస్తూ పాకిస్తాన్ వలన 100 మందిని 1000 మందిని చంపేశాడు. గన్ తీసుకొని షూట్ చేసి అందరిని చంపి వస్తే ఆయనకు పరమవీర చక్ర బిరుదు ఇచ్చారు. ఆయన హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్ళి అక్కడ ఒక గొడవ అవుతుంటే గన్ తీసేసి షూట్ చేస్తాడు. అప్పుడు ఆయన తీసుకెళ్లి జైల్లో వేస్తారు. సోల్జరే, పరమవీర చక్ర ఇచ్చారు ఇంతకుముందు, అయినా కూడా జైల్లో వేస్తారు. ఎందుకు? అక్కడ దేశ కార్యం చేశాడు, ఇక్కడ పర్సనల్ కార్యం చేశాడు. రైట్? అట్లాగే మనం కృష్ణ కార్యం చేసామనుకోండి, కృష్ణ కార్యం చేస్తే అందరూ మెచ్చుకుంటారు, కృష్ణ మెచ్చుకుంటారు, అందరూ మెచ్చుకుంటారు. ఇండియన్ గవర్నమెంట్ పరమవీర్ చక్ర ఇచ్చారు కదా. సో ఇప్పుడు మనం కృష్ణ కార్యం చేస్తే ఏం చేస్తుంది? భక్తి శాస్త్రి, భక్తి వైభవ్, భక్తి సార్వభౌమ, ఇట్లా టైటిల్స్ ఇస్తారనమాట. సో అందుకే మనం అదే పని చేస్తున్నాం, ముగ్గురు పని చేస్తున్నారు, కానీ మనం కృష్ణకి పని చేస్తున్నాం, కృష్ణకి అర్పించి పని చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? మనకి మన అకౌంట్ జీరోగా మిగిలిపోతుంది, ప్లస్ అది భగవత్ కార్యం మనం చేస్తున్నాం. అలా కాకుండా మన కోసం చేసేది ఐదర్ పుణ్య కానీ పాప కానీ అవుతుంది. మళ్ళీ దానివల్ల ఏమవుతుంది? మళ్ళీ 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 జన్మ ఎత్తాల్సి ఉంటుంది. ఓకే,
ఇప్పుడు క్విజ్ టైం. లాస్ట్ టైం కొన్ని క్విజ్ క్వశ్చన్స్ అడిగాను కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుందాం మనం. ఇది ఈ అందరికీ అర్థమైందా లేదా అనేసి. ఓకే. మనము వెళ్తూ వెళ్తూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరన్నా ఆకలితో అడుక్కుంటున్నారు, ఆకలి అవుతుంది వాళ్ళకి, అడుక్కున్నారు. మీరు బండి ఆపారు, బండి ఆపేసి ఒక 500 రూపాయల నోటు వాళ్ళకి ఇచ్చారు. ఓకే. ఆ 500 రూపాయలతోని వాళ్ళు వెళ్ళి నాన్ వెజిటేరియన్ చికెన్ బిర్యానీ కొనుక్కొని తిన్నారు. వాళ్ళ ఆకలి తీర్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? పాపకర్మ చేశారా, పుణ్యకర్మ చేశారా, కృష్ణకర్మ కృష్ణకర్మ చేశారా? చెప్పండి. పాపకర్మలు ప్రభుజీ. పాపకర్మ. పాపకర్మ ప్రభుజీ. ఎస్, పాపకర్మ. కరెక్ట్. ఓకే. రెండో ఎగ్జాంపుల్. చుట్టాలు ఉన్నారు, మనకు బంధువులు. ఓకే. వాళ్ళ కూతురు పెళ్లి చేద్దామని వాళ్ళని డబ్బు అడిగారు. మన దగ్గర డబ్బు ఉంది, కూతురు పెళ్లి కోసం డబ్బు అడిగారు. 5 లక్షలు కావాలి అని అడిగారు. 5 లక్షలు అప్పిచ్చారు. ఆ 5 లక్షలతో వాళ్ళు అందరికీ భోజనాలు పెట్టారు, కొన్ని ఆభరణాలు కొనుక్కున్నారు, కొన్ని దుస్తులు కొనుక్కున్నారు. ఇక్కడ మనం చేసింది పాపకర్మనా, పుణ్యకర్మనా, కృష్ణకర్మనా? పుణ్యకర్మ ప్రభుజీ. పుణ్యకర్మ ప్రభుజీ. మ్మ్. ఒకవేళ వాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెడితే పాపకర్మ అవుతుంది. మ్మ్. పద్మజ మాతాజీ. పాపకర్మ ప్రభుజీ. ఎస్, ఎస్. అందుకే మనం ఎవరికన్నా అప్పిచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మనం ఇచ్చిన అప్పుతో వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అలా తెలుసుకోకుండా మనం ఇచ్చామనుకోండి, మనం ఏంటి జాలి హృదయంతోనే ఇస్తున్నాం, కానీ వాళ్ళు ఆ పైసలు ఎలా ఉపయోగిస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ పుణ్యం, వాళ్ళు చేసేది పుణ్యం అయితే మనకు పుణ్యం వస్తుంది, వాళ్ళు చేసేది పాపం అయితే ఆ పాపం కూడా మనకు వస్తుంది. ఓకే. మూడో ఎగ్జాంపుల్. మన చుట్టాల వాళ్ళని, మన దగ్గర ధనం బాగా ఉంది, వాళ్ళ దగ్గర ధనం లేదు, వాళ్ళ పిల్లల్ని మనం చదివించాం. ఓకే. చదివించిన తర్వాత వాళ్ళు బీదరికం నుంచి పైకి వచ్చారు. ఇప్పుడు మనం పుణ్యం చేసామా, పాపం చేసామా, కృష్ణకర్మ చేసామా? పుణ్యం ప్రభుజీ అది కూడా. పుణ్యం ప్రభుజీ. కరెక్ట్. సో ఇప్పుడు పుణ్యం చేశాం కాబట్టి మన అకౌంట్లో ఆ పుణ్యం మిగిలి ఉంది. మన అకౌంట్లో పుణ్యం మిగిలి ఉంటే ఏమవుతుంది? మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి ఆ పుణ్యాన్ని అనుభవించాలి మనం. అయితే ఈ జన్మలో కానీ మళ్ళీ జన్మ ఎత్తి మనం ఆ పుణ్యం కూడా అనుభవించాలి. సో పుణ్యం అనుభవించడం అంటే ఏంటి? ఇంకో జన్మలో మనకు మంచి లైఫ్ వస్తుంది, ధనం బాగా వస్తుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, చదువు బాగా ఉంటుంది. సో ఇలా బాగా ధనము, అందము, చదువు అన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ వ్యసనాలకు అలవాటు అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ పాపాలు చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కర్మ అంటే మంచి కర్మ, వికర్మ అంటే చెడు కర్మ, పాపకర్మ. అకర్మ అంటే దాంట్లో మనకేమీ రిజల్ట్ ఉండదు, జీరో, కృష్ణ కార్యం. సో ఈ మూడు టాపిక్స్ అందరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్. ఒక డివోటీ, సుకోమల మాతాజీ, మీరు ఈ ఆన్సర్ చెప్పకండి, వేరే వాళ్ళని అడుగుదాం. సరే ప్రభుజీ. సో ఒక డివోటీ ఉన్నాడు. ఓకే. ఆయన బిజినెస్ పెట్టాడు. ఆయన బిజినెస్లో ఒక 10 కోట్లు వచ్చాయి, ఎగ్జాంపుల్. ఓకే. ఆయన ఏం చేశాడు? మన ఎగ్జాంపులే తీసుకుందాం. హిస్ గ్రేస్ విజయ్ రఘునాథ్ ప్రభు. ఆయన బిజినెస్ పెట్టాడు. ఆయన డివోటీ, ఇనిషియేటెడ్ డివోటీ. ఒక బిజినెస్ పెట్టాడు. 50 కోట్లు లాభం వచ్చేసింది ఆయనకి. 50 కోట్లు లాభం రాగానే ఏం చేశాడు? ఒక 20 కోట్లు ఇస్కాన్ వరంగల్ టెంపుల్కి ఇచ్చాడు. ఓకే. 1 కోటి ఇస్కాన్ హైదరాబాద్కి ఇచ్చాడు. ఆ తర్వాత డివోటీ ఫ్యామిలీస్కి ఇబ్బంది అవుతుంది అంటే కొందరు వైష్ణవ డివోటీస్కి ఒక 5 కోట్లు పంచాడు. రైట్. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఒక 10 కోట్లు వాడుకున్నాడు. ఓకే. మొత్తము ఓన్లీ వైష్ణవాస్ డివోటీస్కే ఇచ్చాడు, టెంపుల్స్కి వీటికి ఇచ్చాడు. ఇప్పుడు ప్రభుజీ ఏం చేశాడు? పాపకర్మ చేశాడా, పుణ్యకర్మ చేశాడా, అకర్మ చేశాడా? పవిత్ర మాతాజీ. అకర్మ ప్రభుజీ. అకర్మనే ప్రభుజీ. వెరీ గుడ్. అకర్మ. కర్మ.
అంటే అంటే దాంట్లో డబ్బు రూపాయలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏ రకంగా యూజ్ చేస్తారు అనేది మనకు తెలియదు. సో ఆ కర్మ. నో 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 డబ్బు ఇచ్చినా కూడా ఎవరికి ఇచ్చాడు? టెంపుల్ కన్స్ట్రక్షన్ డివోటీస్ కి ఇచ్చాడు ప్రభుజీ. డివోటీస్కి ఇచ్చాడు. సపోజ్ అదే ఓకే. అందులో నుంచి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చారనుకోండి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మా మాంసాహారం తినడం, మత్తు పదార్థాలు సేవించడం చేశారనుకోండి, అప్పుడు అది పాపకార్యం కిందకే వస్తుంది. కొంచెం పుణ్యం ఉంటుంది ఓకే. డబ్బు ఇచ్చాం కాబట్టి, కానీ వాళ్ళు ఉమ్. వాడుకునే వాళ్ళు ఎలా వాడుకుంటారో దాన్ని బట్టి ఆ అమౌంట్ పాపం, ఈ అమౌంట్ పుణ్యం. ఇంకొక ఎగ్జాంపుల్ ఓకే. నేను అడుగుతాను, వాళ్ళే చెప్పండి ఆన్సర్. ఓకే. ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఒక సైంటిస్ట్ ఏం చేశాడు? ఈ కోవిడ్ లాంటి వ్యాధి, కొత్త వ్యాధి ఒకటి వచ్చింది. ఆ వ్యాధిని ఒక ఒక ఫార్ములా కనుక్కున్నాడు. ఆ ఫార్ములా కనుక్కొని ఆ టాబ్లెట్ వేసుకుంటే క్యాన్సర్. ఆ క్యాన్సర్ ఒక ఫార్ములా కనుక్కున్నాడు. కనుక్కొని ఆ అప్పుడు ఏం చేశాడంటే, దీని ద్వారా క్యాన్సర్ తీరుతుంది, జబ్బు నయమవుతుంది, అది తెలుసుకున్నాడు. కానీ టెస్ట్ చేయాలి. ఒక 100 కోతుల్ని తీసుకొచ్చాడు. ఒక 100 కోతులు తీసుకొచ్చి వాటికి ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఫస్ట్ డోస్కి వాటన్నిటికీ బాగా జ్వరం వచ్చేసి చనిపోయాయి. 100 కోతులు చనిపోయాయి. రెండో సెట్ 100 కోతులు తీసుకొచ్చాడు. డోస్ తగ్గించాడు. మళ్ళీ అందరికీ 100 కోతులకు ఇంజెక్షన్ ఇస్తే వాటికి ఈసారి పెరాలిసిస్ వచ్చింది. ఆ పక్క పడేశాడు. ఇంకో 100 కోతులు తీసుకొచ్చాడు. ఇంకా డోస్ చాలా తక్కువ ఇచ్చి ఇంకొకటి కలిపాడు దాంట్లో ఫార్ములాలో. ఈ కోతులన్నీ నయమైపోయాయి. వాటికి క్యాన్సర్ రాలేదు. ఇప్పుడు దాన్ని ఏం చేశాడు? బాగా మల్టిప్లై చేశాడు. వరల్డ్ మొత్తం ఉపయోగించేలాగా, అందరికీ ఆ వ్యాక్సిన్ వచ్చేలాగా ఇప్పుడు అమ్మకం చేశాడు. ఓకే. ఇప్పుడు ఈ వ్యక్తి పాపకర్మ చేశాడా, పుణ్యకర్మ చేశాడా, అకర్మ కృష్ణ కర్మ చేశాడా, కృష్ణ కార్యం చేశాడా? సరిత మాతాజీ, మీరు చెప్పండి. ప్రభుజీ వికర్మ చేశాడు. వికర్మలో కర్మ చేశాడు ప్రభుజీ. వికర్మ కర్మ. అవును ప్రభుజీ. ఓకే. వసంతి మాతాజీ, కృష్ణమూర్తి ప్రభు, మీరు చెప్పండి. నాకు తెలిసి ఇది వాళ్ళు ఆయన తన సొంతానికి కోసం చేయకపోయినా కూడాను చంపడం అనేది ఒక విధమైన పుణ్య పాపకర్మ. కానీ మనుషుల ఒక మంచి కోసం ఆయన చేసిన దానికి ఒక విధంగా పుణ్యం కూడా చేసినట్టుగా, అంటే పాపము పుణ్యము కలిసినట్టుగా అతనికి అనుభవిస్తారు. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. ఇద్దరు కరెక్టే. సరిత మాతాజీ, వసంతి మాతాజీ కరెక్ట్ గా చెప్పారు. సి 100 థ్యాంక్ యూ కోతులు. ప్రభుజీ. సో 100 కోతులు చంపేశాడు కాబట్టి, ఆ 100 కోతులు ఆ టెస్ట్ కి చనిపోవడం జరిగింది కాబట్టి ఆ పాపకర్మ అనుభవిస్తారు వాళ్ళు. ప్లస్ ఆ తర్వాత రెండో డోస్లో 100 కోతులకు పెరాలిసిస్ వచ్చింది. ఆ కర్మ అనుభవిస్తాడు, చెడు కర్మ. లక్షలాది జీవనాశాలకు ఇచ్చాడు, అందరికీ నయమైపోయింది. దానివల్ల చాలా పుణ్యం గడిస్తారు అనమాట. సో అట్లా అన్నమాట. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు ఒక డివోటీ ఉన్నాడు. ఆయనే ఒక రవాణా సంస్థ బిజినెస్ పెట్టాడు. కార్లు అమ్ముతున్నాడు. కార్ షోరూమ్కి తీసుకున్నాడు. ఆయన డీలర్షిప్లో అన్ని కార్లు అమ్ముతున్నాడు అనమాట. సో అట్లా ఆయన డీలర్షిప్లో 1,00,000 కార్లు అమ్మాడు. 1,00,000 కార్లు అమ్మిన తర్వాత దాంతో చాలా లాభం వచ్చింది ఆయనకి, ఆ డివోటీకి. ఈ 1,00,000 కార్లు అమ్మిన వాళ్ళు 1,00,000 మంది, ఒక 10,000 మంది పాపకార్యాలకు వాడుకుంటున్నారు, ఒక 10,000 మంది పుణ్యకార్యాలు వాడుకుంటున్నారు, ఒక 10,000 మంది డివోటీస్కి వాడుకుంటున్నారు. ఉదాహరణకి ఈయనకు వచ్చిన ఒక 1,00,00,000 రూపాయల లాభం వచ్చేసింది అన్ని అమ్మగా. ఆ 1,00,00,000 రూపాయలను పెట్టి ఆయనే ప్యూర్ కృష్ణ కాన్షియస్ ఓన్లీ డివోషనల్ వాటికే వాడుతున్నాడు ఆయనకు వచ్చిన లాభంతో. సో ఇప్పుడు ఈ వ్యక్తి అన్ని కృష్ణకు ఆఫర్ చేశాడు ఈ పని అంతా.
ఇప్పుడు కార్లు కొనుక్కున్న వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కొందరు తప్పుగా వాడారు, కొందరు కరెక్ట్గా వాడారు, ఇట్లా ఉన్నారు. సో ఇప్పుడు చెప్పండి, ఆయనే చేసిన బిజినెస్ కానీ, ఆయన చేసిన ఆయనకు వచ్చిన లాభం కానీ, ఆ లాభాన్ని మాత్రం 100% కృష్ణాకు వాడాడు, కృష్ణాకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాడాడు, అందరూ డివోటీస్. ఇప్పుడు ఆయనే కర్మ చేశాడా అంటే పుణ్యకర్మ చేశాడా, పాపకర్మ చేశాడా, లేకపోతే అకర్మ చేశాడా? నేను అడుగుతాను, ఒక నిమిషం. సుముఖి సాధ్వి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తను అకర్మనే చేశాడు ప్రభుజీ. తను అంటే అన్ని కృష్ణకి ఆఫర్ చేసి మరీ చేశాడు కదా. మళ్ళీ తను 100% మళ్ళీ అంటే కృష్ణ సంబంధమైన కార్యాలలోనే తన డబ్బును వినియోగించాడు కాబట్టి తను ఖచ్చితంగా అకర్మ చేశాడు. అంటే వేరే వాళ్ళు అమ్మిన వేరే కార్యాలకు ఉపయోగించుకున్నా కూడా తను మాత్రం కృష్ణ సంబంధించిన దాంట్లో సేవలో ఉపయోగించాడు కాబట్టి తిను అకర్మ చేశాడు ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వసంతి ప్రభుజీ. మాతాజీ, కృష్ణమూర్తి ప్రభు, మీకు వేరే ఆన్సర్ ఏమైనా ఉందా? ప్రభుజీ, నాకు కూడాను ఆయన అకర్మ చేశారు గాని కృష్ణ కర్పించారు, అన్ని చేశారు. కానీ నాకు అనిపిస్తుంది ఆయన ఇంతమందికి నేను అమ్ముతున్నానే, నాకు దాంట్లో నుంచి వచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఎలా వినియోగిస్తారు అనేది ఆలోచించడం కుదరదు. కానీ వాళ్ళు చేసిన పాపాల్లో కొంచెం ఈయనకు కూడా వస్తుంది అని అనిపిస్తుంది. ఓకే, గౌరవ ప్రేమి మాలిని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ కర్మ చేశాడు ప్రభుజీ తను. ఓకే, మధుగోపాల్ ప్రభు. మధుగోపాల్ ప్రభు. ఓకే, అన్మ్యూట్ కావట్లేదు అనుకుంటా. ఓకే, సో ఇక్కడ ఆయన అకర్మ చేశాడు, ఆయన అకౌంట్లో ఏది ఉండదన్నమాట, కొంచెం పాపం కూడా రాదు. ఎందుకంటే ఫస్ట్ ఆయన బిజినెస్ చేసినప్పుడు ఆయన కార్లు అమ్మాడు, అమ్మిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ని ఏం చేశాడు బట్టి ఉంటుంది, రైట్? ఆ బిజినెస్ ఏంటి? ఆ మాంసాహారం బిజినెస్ కాదు, మత్తు పదార్థాల బిజినెస్ కాదు, లేకపోతే పరస్త్రీ పరపురుషుల అక్రమ సంబంధాల బిజినెస్ కాదు, జూదం బిజినెస్ కాదు. బిజినెస్ ఏంటి? కార్లు అమ్మడం, డీలర్షిప్. ఎస్, అది అమ్మాడు, ఆయనకు వచ్చిన లాభాన్ని ఏం చేశాడు? కృష్ణ కార్యానికి వాడాడు, మన అందరు డివోటీస్కి వాడాడు. కాబట్టి ఆయనకి ఏ పాపం కూడా చెందదు. ఎందుకు? కృష్ణకు ఆఫర్ చేశాడు, ఆ బిజినెస్ని కృష్ణకు ఆఫర్ చేశాడు, ఆయనకు వచ్చిన లాభాన్ని కృష్ణకు ఆఫర్ చేశాడు. కాబట్టి అది ఆయనకి ఎవరు ఆ కార్లు కొనుక్కున్న వాళ్ళు ఏం చేసినా కూడా ఆయనకి అది రాదనమాట, ఆ పాపం అనేది రాదు. సో ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది, చాలా మందికి అందరూ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నారు. ఎవరికన్నా ప్రభుజీ, ఒక చిన్న సందేహం అడగచ్చు ప్రభుజీ? ఎస్ మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 100 కోట్లు సంపాదించాడు, ఒక బిజినెస్ చేసి అప్పుడు 100 కోట్లు సంపాదించాడు. సంపాదించిన తర్వాత అతను ఏం చేశాడంటే కొంతేమో దాన ధర్మాలకు ఇచ్చాడు, ఒక 30 లక్షలు దాన ధర్మాలకు ఇచ్చాడు. కొంతేమో ఆయన ఏవో ఇట్లా అప్పులు వాటికి ఇచ్చాడు కావలసిన వాళ్ళకి. ఆ తర్వాత ఆయనకు తెలిసి వచ్చింది, నేను ఇంత చేశాను, ఎవరో గుడికి ఇట్లా అడుగుతున్నారు అనేసని. అప్పుడు ఆయనకు తెలుసుకొని మిగతా ఆయన ఒక 10 కోట్లు ఉంచుకొని మిగతా 40 కోట్లు ఆయన వైష్ణవ టెంపుల్స్ కు ఇస్తే అప్పుడు ఆయన బాధపడుతుంటారు అనుకోండి ప్రభుజీ, నేను అనవసరంగా ఇట్లా చేశాను. ఇప్పుడు ఈయన చేసిన కర్మలు ఏ విధంగా తీసుకోవాలి ప్రభుజీ? ఎస్, సో ఆయన ఎప్పుడైతే ఆ మొదలు ఇచ్చిన ఫస్ట్ సెట్ దానం చేశాడు కదా, దానం చేశాడు కాబట్టి దాంట్లో పుణ్యం వస్తుంది, ఆ దానంకు సరైన పుణ్యం వస్తుంది. కానీ ఆయన దానం చేసిన వాళ్ళు ఏ విధంగా ఆ దానాన్ని ఉపయోగించారో దాని ద్వారా వాళ్ళు ఏమైనా పాపకార్యాలు చేస్తే ఈయన ఇచ్చిన దాంతో వాళ్ళు చేశారు కాబట్టి ఆ కొంత పోర్షన్ పాపం ఈయనకు వస్తుంది. అంటే పాపం చాలా తక్కువగా వస్తుంది, పుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ సెట్. రెండవది ఏం చేశారంటే చుట్టాలకు బంధుమిత్రులకు ఇచ్చారన్నారు, సేమ్ అక్కడ కూడా అలాగే అవుతుంది. అది కూడా పుణ్యం ప్లస్ వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారో దాన్ని బట్టి పాపం కొంచెం, పుణ్యం ఎక్కువగా ఉంటుంది.
ఆ తర్వాత టెంపుల్స్కి ఇచ్చాడు. ఇప్పుడు చాలా మంది వీధుల్లోకి మన ఇంటికి వచ్చేసి మేము ఇక్కడ ఒక రామాలయం కడుతున్నాము, మేము ఇక్కడ ఒక వినాయకుని ఆలయం కడుతున్నాము, మేము ఇక్కడ శంకర ఆలయం, విషువుడి ఆలయం కడుతున్నాము, మాకు వైష్ణవ డొనేషన్. టెంపుల్స్ కి ఇచ్చారు ప్రభుజీ, జరిగిందే ఇది. అక్కడికి కూడా వస్తాను మాతాజీ. ఆ, ఓకే. అలా ఎవరన్నా వచ్చినప్పుడు మనం డొనేషన్ చేస్తే అది కూడా పుణ్యకార్యం కిందకే వస్తుంది. ఆ పుణ్యం చేశాం కాబట్టి మళ్ళీ మనం పుట్టవలసిన అవసరం ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఆ టెంపుల్లో సరిగా కార్యక్రమాలు సరిగా చేయలేదనుకోండి, పూజా విధి విధానాలు సరిగ్గా చేయలేదనుకోండి, దాంట్లో కొంత పోర్షన్ తప్పు కూడా మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు వైష్ణవ ఆలయాలకు వద్దాం. వైష్ణవ ఆలయాలు కరెక్ట్గా గురు పరంపర ద్వారా వచ్చి అలా చేస్తుంటే అది అకర్మ అయిపోతుంది. దాంట్లో మనకేమీ కర్మ మిగిలి ఉండదు అనమాట. అది మంచి కార్యమైనా మిగిలి ఉండదు. మళ్ళీ అది చేసేటప్పుడు ఆయన కాన్షియస్నెస్ ఎలా ఉంది? ఇప్పుడు ఆయన ఇంకా డివోటీ కాలేదు, ఆయన చాంటింగ్ చేయట్లేదు, ఆయన కృష్ణ భక్తుడు కాదు. ఆ కాకుండా ఆయన ఏం చేశాడు? వైష్ణవాన్ని కృష్ణకి ఇచ్చేస్తాను అని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? నా పేరు నిలిచిపోవాలి, ఫలాని వ్యక్తి ద్వారా ఈ టెంపుల్కి 50 కోట్లు దానం వచ్చేసింది, ఒక పిల్లర్ మీద రాయించాలి, ఆ పిల్లర్ మీద రాస్తున్నారు నా పేరు, నా పూర్వీకులందరూ చూస్తారు, నా నా తరతరాలందరూ చూస్తారు, నా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అలా ఇచ్చాడు అనుకోండి, అలాంటి దానం ప్రతిఫలం ఆశించాడు అక్కడ. ఏంటి? పేరు ప్రతిష్ట. కాబట్టి అది రజోగుణంలో ఉంటుంది. సో అలా రజోగుణంలో ఉంటుంది కాబట్టి 100% అక్కడ కూడా అది అకర్మ కిందికి రాదు. కానీ కృష్ణ కార్యానికి వాడాడు కాబట్టి మెజారిటీ, ఎక్కువలో ఎక్కువ భాగం 90% అది ఉంటుంది. ప్లస్ పేరు ఆశించాడు కాబట్టి ఆ కొద్ది శాతం ఆయనకు ఉంటుంది. ఇంకా డివోటీ కాలేదు కాబట్టి ఇవన్నీ వర్తిస్తాయి. ఒకవేళ 100% డివోటీ అయిపోయాడు, ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు, ఇప్పుడు చాంటింగ్ చేస్తున్నాడు, ఏమన్నా అవకతవకలు చేసినా సరే కృష్ణ సరిదిద్దుకుంటాడు. యోగక్షేమం వహామ్యహం. సో మీరు మీ యొక్క పని చేయండి, మీలో ఏమి లోపాలు ఉన్నాయో ఆ లోపాలు నేను ఫిల్ చేస్తాను, మీ యొక్క యోగక్షేమం నేను చూసుకుంటాను అని కృష్ణ చెప్పాడు అనమాట. సో మనం ఎప్పుడైనా కృష్ణ కాన్షియస్లోకి వచ్చి మనం ఇలా కరెక్ట్గా తూచి తూచి చేయకున్నా కూడా పని ఎప్పుడన్నా అవకతవకలుగా చేశామో పర్వాలేదు, కృష్ణ మనల్ని టేక్ కేర్ చేస్తాడు డెఫినెట్లీ. ఎలాగో కృష్ణ టేక్ కేర్ చేస్తాడు, కానీ మనం తెలిసి తెలిసి తప్పులు చేయకూడదు. కానీ ఏదైనా మనం యాక్సిడెంటల్గా చేస్తే పర్వాలేదు. సో వైష్ణవాలయానికి మనం ఇస్తే ఏమవుతుందంటే ఆ యొక్క కృష్ణ కార్యం గురించి, వైష్ణవ విష్ణుమూర్తి ఆలయాల గురించి ఇచ్చాం కాబట్టి మనకి ఆ మెరిట్ ద్వారా ఫ్యూచర్లో మనం డివోటీ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్గా 100% గ్యారంటీ కాదు, కానీ ఇటువంటి కార్యక్రమాలు మంచి కాబట్టి డైరెక్ట్గా విష్ణుమూర్తి అసోసియేషన్లో ఉన్నాయి కాబట్టి వైష్ణవుల కృప, అక్కడ వైష్ణవ డివోటీస్ బ్లెస్ చేస్తే ఆ అనుగ్రహం మనకు వస్తుంది అన్నమాట. ఓకేనా మాతాజీ? సుకోమల. అదే ప్రభుజీ, ఇట్లా జరిగిందే ప్రభుజీ, మాకు తెలిసిన వాళ్ళకి ఆయన ఇట్లా సంపాదించారు. సంపాదించిన తర్వాత సగము ఇట్లా ఒక సగం వరకు అయిన తర్వాత ఆయనకు కొంచెం అంటే ఇవి చెయ్యరు ప్రభుజీ, జపా చెయ్యరు, ఒక గురువుని ఎంచుకోలేదు. ఆయనకి ఏంటంటే ఒక టైం ఓవర్ ది టైం ఒక 50 years ఇప్పుడు కొంచెం దగ్గర దగ్గర అయిన తర్వాత ఆయన కొంచెం బాధేసింది. బాధేసి ఈ మొన్న రామాలయం కట్టించారు, చాలా బాగా చేశారు. ఒక 5 రోజులు అది చేశారు. ఒక గురువులను తీసుకొని వచ్చి పూజలు చేయించారు. కానీ ఒకసారి నేను మొన్న వెళ్ళినప్పుడు, నేను వెళ్ళాను ప్రభుజీ, మన దీక్ష తీసుకున్నారు మరుసటి రోజు వెళ్ళాను. అయితే అడిగారు అనమాట, ఇప్పుడు నేను చేసినంత పుణ్య కిందకే వస్తుందా ఆంటీ అనేసి అని అడిగారు అనమాట. అంటే నాకు భయం వేస్తుంది, నేను ఇన్ని బిజినెస్లు చేసి ఇంత చేశాను కదా, నాకు ఎందుకో బాధ అనిపించి నేను ఇలా చేశాను. మీరు చెప్పిన మాటను బట్టి జన్మే వద్దనుకుంటున్నాను, నా విషయం ఎలా తీసుకోవాలి, ఎవరు అడిగి నాకు చెప్పండి అని అన్నారు. సో లాస్ట్ చేసిన పని అది కృష్ణ కార్యం, విష్ణు కార్యం కాబట్టి దాంట్లో ఆయనకి ఏమి కర్మ అకర్మ ఉండదు. కానీ ఇంతకు ముందు చేసిన పనులు మాత్రం ఇంకా ఆయనకు అలా మిగిలి ఉంటాయి. ఆయన పాపాలు కానీ ఆయన పుణ్యాలు కానీ ఇంకా మిగిలే ఉంటాయి. కానీ ఓవరాల్ ఇది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన ఇంకా డివోటీ కాలేదు, ఇంకా చాంటింగ్ చేయట్లేదు, ఇంకా గురు దీక్ష తీసుకొని ఫుల్ సరెండర్ కాలేదు కాబట్టి ఆ పాప పుణ్యాలను ఇంకా అనుభవించాల్సిందే. కాకపోతే ఇప్పుడు లాస్ట్ చేసిన పని మాత్రం అది పాపం కిందికి రాదు, పుణ్యం కిందికి రాదు, కృష్ణ కార్యం కిందికి వస్తుంది. కానీ అంతకుముందు చేసిన వాటిని మాత్రం పాప పుణ్యాలు అవి
ఆ పోర్షన్ వరకు అనుభవించాల్సిందే. చెప్తాను ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా డివోటీస్కి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రభుజీ హరే కృష్ణ మహేష్. హరే కృష్ణ ప్రభు మహేష్. నాకు ప్రణామం. దండవత్ ప్రణామం చేశారు ప్రభు. ఇంతకు ముందు అదే మన ఎగ్జాంపుల్ కార్ల ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఆయన 100% స్వామికి ఇచ్చారు కాబట్టి అది ఎటువంటి కర్మ కదా, కృష్ణ కర్మ, కృష్ణ యొక్క పని. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆ 1000 కార్స్ లో మొత్తం మనం రకరకాలుగా వాళ్ళు ఎండ్ ప్రోడక్ట్ వచ్చి రకరకాలుగా చేస్తుంటారు. కానీ ఆయన ఫుల్ గా 100% కాబట్టి కొంత ఈయన యూజ్ చేసుకొని కొంత కానీ మా కృష్ణకి ఇచ్చుంటే ఆ ఎఫెక్ట్ ఈయనకి వచ్చి ఉండేది కదా ప్రభుజీ, గ్యారంటీగా వస్తుంది కదా. సో ఇట్స్ నాట్ ఏ కృష్ణ కర్మ. 50% ఫర్ ఎగ్జాంపుల్ 100 crores లో 50 crores కృష్ణ కార్యం కానీ 50 crores ఆయన పర్సనల్ అంటే ఫ్యామిలీ లైఫ్ నడవడానికి వాటి యూజ్ చేశారనుకున్నా, అప్పుడు కర్మ అనేది ఆయనకు అంటుతుంది కదా గ్యారంటీగా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి వాళ్ళని బట్టి ఉంటుంది. అదే అదే అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ సెన్స్ ఫర్ హిజ్ ఓన్ ఫ్యామిలీ మీన్స్ లైక్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్స్. వైఫ్ అండ్ చిల్డ్రన్ వాళ్ళు డివోటీస్ అయితే వాళ్ళ గురించి వాడితే నో ప్రాబ్లం, అంతా అకర్మ, జీరో బ్యాలెన్స్. కాకపోతే సపోజ్ ఒక 3 కొడుకులు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు అనుకోండి. ఆ 2 కొడుకులు డివోటీస్ కాదు, వాళ్ళు ఇచ్చిన తరంతో వాళ్ళు వెళ్ళి వాళ్ళు మీట్ షాప్ ఒకరు, వైన్ షాప్ ఒకరు పెట్టారనుకోండి, ఓకే అది డెఫినెట్ గా తండ్రికి పాస్ అవుతుంది. పాస్ అవుతుంది. ఓ అట్లా ఉంటుంది. ఇప్పుడు అలాంటప్పుడు ప్రభు ఇంకొక కంటిన్యూ టు ద సేమ్ క్వశ్చన్. ఇప్పుడు మనం అందరం జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, లేదా వ్యాపారం, లేదా ఎవరికి సంబంధించిన వాళ్ళ పనులు, వ్యవసాయం ఇట్లా. సో అవి కూడా మనం యాక్చువల్ గా యాజ్ పర్ శాస్త్ర మనం 100% కాకుండా అంటే సంథింగ్ లైక్ 50% పుణ్యకార్యాలు అంటే పుణ్యకార్యాలు దేవుడి కార్యక్రమం, 25% మన రిలేటివ్స్ కు, 25% మనం ఉంచుకోవాలి. ఇలాంటి ప్రాసెస్ మనం చేయలేకపోతున్నాం కదా. సో అప్పుడు అది ఎలా ఇంపాక్ట్ అవుద్ది మనకు? అది పాపకర్మ లాగా అవుద్దా లేదా పుణ్యకర్మ అవుతుందా? లేక కృష్ణకర్మ అయితే కాదేమనిపిస్తుంది నాకు. ఎట్లా అది ఎలా హ్యాండిల్ చేయాలి మన సిచ్యువేషన్? కాన్షియస్ బట్టి ఆ యొక్క వ్యక్తి కాన్షియస్నెస్ ని బట్టి ఉంటుంది. ఆ వ్యక్తి సపోజ్ ఆయన ఎక్కడ జాబ్ చేసినా సరే, ఆ జాబ్ లో అవకతవకలు ఉన్నా సరే, కరెక్ట్. జాబ్ చేసిన తర్వాత ఆయన చేతికి డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బుతో ఏం చేస్తున్నాడు అది ఇంపార్టెంట్. జాబ్ ఎటువంటిది అది అంటే డైరెక్ట్ గా వెళ్ళి మీట్ షాప్ లో పనిచేయడం రికమెండేషన్ కాదు. ఒకవేళ మీట్ షాప్ లో పనిచేసినా సరే, చేసినా సరే, ఆయనకు వచ్చిన శాలరీతో ఆయన 100% కృష్ణాకు ఆఫర్ చేస్తుంటే నో ప్రాబ్లం, జీరో కర్మ, అది ఆ కర్మ కిందికి వస్తుంది. కానీ ఆయనే సరిగా డివోటీగా కాదనుకోండి, ఒక 50% డివోటీ, ఇంకో 50% ప్రాపంచిక లైఫ్ లో ఉన్నాడు అనుకోండి, వస్తున్నాడు ఒక 8 rounds చాంటింగ్ చేస్తున్నాడు, ఇంకా ఒక ఆలు ఇక్కడ ఒక ఆలు అక్కడ ఉంది, ఓ రోజు చేస్తాడు ఓ రోజు చేయడు, 50-50 వస్తుంది. ఓకే, కానీ కమిట్ అయిపోయాడు. ఇప్పుడు 100% ఎవరైనా 100% డివోటీ అయిపోయాడు, 100% డివోటీ అయిపోయి 16 rounds చాంటింగ్ చేస్తున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ టెంపుల్ తీసుకెళ్తున్నాడు, డివోటీస్ ని పిలిచి ఇంట్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు, పెద్ద ఇల్లు కొన్నాడు, లోన్ కడుతున్నాడు, అదంతా కృష్ణ కార్యం కిందకి వస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఆ డబ్బంతా కృష్ణకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చిన 1 కోటి రూపాయల్లో 50 లక్షలు పెట్టి ఆయన ఇల్లే కొనుక్కున్నాడు, ఆయన కోసం వాడుతున్నాడు, అదే ఆయన కోసం వాడుతున్నాడు. ఆయన ఎలాంటి కార్యాలకు వాడుతున్నాడు కూడా ఇంపార్టెంట్. ఒకవేళ ఆయనే అందరి ఫ్రెండ్స్ ని పిలిచి మందు తాగిచ్చి మాంసాహారం పెట్టి తిన్నాడు అనుకోండి, అప్పుడు అది పాపకార్యం కిందకి వస్తుంది. లేదు, ఆయన 50 లక్షలు పెట్టి ఆయన సొంతగా ఇల్లు కొనుక్కొని వాహనం కొనుక్కొని అంతా కృష్ణ కార్యానికే వాడుతున్నాడు, ఆ ఇల్లుని ఆ కారుని, అప్పుడు 100% ఆ కర్మ కిందకి వస్తుంది. థ్యాంక్ యూ. సో బాటం లైన్ ఏంటంటే, సో ఏ చేసినా ఎలాంటి కార్యక్రమం చేసినా సో టు కీప్ కృష్ణ ఇన్ దట్ లూప్. కృష్ణ సెంటర్ లో పెట్టాలి, 100% కృష్ణకి ఆఫర్ చేయాలి. అలా చేస్తే మనకు 100% కర్మ కిందకి వస్తుంది. ప్రభుజీ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది ప్రభుజీ. ఒక టీచర్, ఆమె చాలా నియతి గల మనిషి అని పెట్టుకుందాం. ఆవిడ ఒక స్కూల్లో ఎన్నో సంవత్సరాలు ఎంతో కష్టపడిన తర్వాత టీచర్ గా పనిచేస్తుంది. కానీ ఆ స్కూల్లో ఒక నియమం ఏమిటంటే ఏ పరీక్షలు చదివినా కూడాను పిల్లలకు ఆన్సర్స్ చెప్తారు, ఆ టీచర్ చెప్పాలి, పరీక్షల్లో పాస్ చేయించాలి.
ఉమ్, అలాంటప్పుడు ఆవిడకి మనసుకు అది విరుద్ధం, కానీ ఆవిడ అక్కడ పని చెయ్యాలి అంటే ఆ పని చెయ్యాలి ఆవిడ. ఉమ్, అలాంటప్పుడు ఆవిడ ఆవిడ మహాభక్తురాలైనంత మాత్రాన ఉమ్, ఆమె చేస్తూ ఉండే పని మంచిది కాదు. ఉమ్, ఉమ్, అలాంటప్పుడు ఏమని తీసుకోవాలి మనం? ఎస్. సి మాతాజీ, మనకి మన మనస్సుకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది, ఏది తప్పు అనిపిస్తుంది అనేది ముఖ్యం కాదు అక్కడ. శాస్త్రాలలో ఏం చెప్పారు, కృష్ణ ఏం చెప్తున్నాడు, అది ఇంపార్టెంట్. సంఘంలో సంఘం గురించి కానీ ఆ, మంచి గురించి కానీ ఇవన్నీ డిసైడ్ చేయడం కోసము ధర్మం అంటే ఏంటి? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఇది ధర్మం కాదు కదా, ఇది అధర్మం కదా. ఇది ఒక విద్యార్థికి మనం ఎంత చెప్పియాలనో అంత చెప్పియాలి. ఒక ఉమ్, పరీక్ష లోపల ఆన్సర్స్ రాసి వాళ్ళని తిద్దవలసింది మన ఇది కాదు. అది అది కాదు, అది మన ధర్మం కాదు అది. రైట్. అయినా కూడా ఆమె అలా చేయట్లేదు కదా. వాళ్ళ నియంత ఎవరైతే కాలేజ్ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు అలా చేపిస్తున్నారు. ఈ టీచర్ చేతిలో చేపిస్తున్నారు అది. రైట్, రైట్. ఉమ్. అలాంటి టైంలో కూడా ఆమె డైరెక్ట్ గా చేయట్లేదు. సి, కాలేజ్ అంతా రూల్స్ ఫెయిర్ గా ఉన్నాయి, కానీ ఈమె వెళ్ళి తప్పు చేస్తుంది అనుకోండి. కాలేజ్ అచ్చా. అంతా రూల్స్ అన్ని మంచిగానే ఉన్నాయి, వాళ్ళు ఏమి కాపీ కొట్టొద్దు రాసివద్దు అంటున్నారు, కానీ ఈమె ఈ టీచర్ వెళ్ళి అలా రాసింది అనుకోండి, అప్పుడు ఆమె తప్పు చేస్తుంది అని అనుకుందాం. కానీ ఇప్పుడు ఏంటి, అందులో రిక్రూట్ చేసి ఉద్యోగం ఇచ్చినప్పుడు వాళ్ళే చెప్పారు ఆ రూల్ ఏంటి, మీరు పాఠాలు చెప్పాలి, పిల్లలకు ఆన్సర్స్ రాసి ఇవ్వాలి. సో రెండు వాళ్ళే నియమాలు పెట్టారు కాబట్టి ఆ నియమాలు వాటి యొక్క పాపం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎక్కువగా, ఈమెకి ఏమీ రాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈమెకు వచ్చిన శాలరీతో ఈమె ఏం చేస్తుంది అది ఇంపార్టెంట్. మనం ఎక్కడ పని చేస్తున్నాము, ఎలా పని చేస్తున్నాము కంటే కూడా మనం వచ్చిన దాంతో మనం ఏం చేస్తున్నాము, మన చేతికి చేరిన డబ్బు ద్వారా మనం ఏం చేస్తున్నాం, మనకు చేరిన విద్య ద్వారా మనం ఏం చేస్తున్నాం, అది ఇంపార్టెంట్ అక్కడ చూడడానికి. అయితే ఈ ఇవన్నీ చాలా ఫైన్ లైన్ గా ఉంటాయి ఇక్కడ. అలా చూస్తే మీకు ఎక్కడ కూడా 100% పర్ఫెక్షన్ అనేది ఎక్కడ ఉండదు. ఎస్పెషల్లీ కలియుగంలో అది చాలా 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 కష్టం. అసలు ఎక్కడైనా సరే మీరు బిజినెస్ లో అబద్ధం ఆడకుండా అసలు ఏ పని జరగదు బిజినెస్ లో. కరెక్ట్ కరెక్ట్ సో ప్రభుజీ. అలా అని చెప్పేసి అబద్ధం చెప్పినప్పుడల్లా వాళ్ళు తప్పు చేస్తున్నారా? అలా కాదు. వాళ్ళకు వచ్చిన లాభం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ చేతికి వచ్చిన లాభం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, అది ఇంపార్టెంట్. ప్లస్ బిజినెస్ టైప్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డైరెక్ట్ గా వెళ్ళి వైన్ షాప్ పెట్టుకున్నారు అనుకోండి, అంతా బిజినెస్ అంతా వైన్ షాపే, వచ్చిందంతా కృష్ణ కవర్ చేసినా కూడా అది 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ లో బ్రేక్ అవుతుంది. కాబట్టి ఆ, వాళ్ళు చాలా అసలు యాక్చువల్లీ ఎవరైనా మాంసాహారం నడిపినా, మత్తు పదార్థాల బిజినెస్ నడిపినా, ఆ, ఈ జూదము ఆడే బిజినెస్ నడిపినా, ఆ, వ్యభిచారం నడిపిన ఈ 4 వాళ్ళకు లాభాలు వచ్చినా సరే వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది లైఫ్ లో. వాళ్ళ ఇప్పుడు మీరు వ్యభిచారం అని చెప్పినారు కాబట్టి నాకు ఒక ఇది వచ్చింది. ఉమ్, ఒక అమ్మాయి తనకే తెలియకుండా ఆ ఒక దీంట్లో వేరే వాళ్ళు తీసుకెళ్లి దింపుతారని పెట్టుకోండి. ఉమ్, అలాంటప్పుడు ఆ అమ్మాయిది ఏమి తప్పు? ఉమ్. దాన్ని భగవంతుడు ఎలా శిక్షిస్తాడు? ఆమెను శిక్షిస్తాడా, లేక ఆ ఒక వృత్తికి దింపిన వాళ్ళని శిక్షించాలనా, లేక ఆ వృత్తి నుంచి తప్పించుకోలేక పెనుగులాడుతున్న ఆ అమ్మాయికి ఏమైనా చెయ్యాలా? అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది? భగవంతుడు ఎలా ఆమెని కన్సిడర్ చేస్తాడు? ఎస్, ఆమెను ఎవరు దించారో అందులోకి వాళ్ళు ఎక్కువగా శిక్షకు అర్హులు అన్నమాట. ఆమెకు ఒకవేళ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండి ఎస్కేప్ కాలేదనుకోండి, అప్పుడు ఆవిడ మీదకి వస్తుంది. అప్పుడు ఆవిడ మీద కొంత వస్తుంది. కానీ అక్కడ ఆమె అస్వస్థంలో ఉండి ఒకరు దించారు అందులో నుంచి బయటికి రాలేక అలాగే ఉండిపోయింది అనుకోండి, సో అప్పుడు ఆమె కంటే ఎక్కువగా అందులో దింపిన దింపిన ఓకే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైనా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ వస్తే ఆమె ఆమె escape కాకుండా వెళ్ళిపోతే మంచిది అనేసి అటువంటి జీవితం నుంచి. రైట్. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏదైనా కూడా సమ్మరీ ఏంటంటే, మన చేతికి వచ్చిన డబ్బు, మనం జాబ్స్ చేసాము ఆర్ బిజినెస్ చేసాము, జాబ్ చేసాము, మన చేతికి కొంత డబ్బు వచ్చేసింది. ఆ చేతికి వచ్చిన డబ్బుతో మనం ఏం చేస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్, అది ఎక్కువగా ఇంపార్టెంట్.
మనం ఎంత పెద్ద భవనం కట్టామా, ఎటువంటి కారులో తిరుగుతున్నామా, ఎటువంటి వేషధారణలో ఉన్నామా, ఇది ముఖ్యం కాదు. మన కాన్షియస్నెస్, మన చిత్తం ఎలా ఉంది. ఈవెన్ వేశ్యావృత్తి నుంచి వచ్చిన ఆ డబ్బుని ఆవిడ భగవంతుడి కోసం ఉపయోగిస్తే కూడా ఆవిడకి మంచి ఇది మంచిదేనా? అలాంటప్పుడు ఆవిడకి మంచిది అవుతుందనా? భగవంతుడి కృప ఉంటుందా? ఆమెకు చేతికి వచ్చిన డబ్బుని భగవత్ కార్యంలో ఉపయోగిస్తుంది కాబట్టి ఆమెకి అజ్ఞాత సుకృతి యాడ్ అవుతూ భగవంతుని భక్తికి దగ్గరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మన శ్రీమద్ భాగవతంలోనే ఆ, ఒక ప్రాస్టిట్యూట్ స్టోరీ ఉంది, ఒక వ్యభిచారి స్టోరీ. ఆమె ఏం చేస్తుందంటే బయటికి వచ్చేసి అందరూ చూస్తుంది అనమాట, అందరినీ చూస్తుంది. ఈయన నన్ను సుఖపెడతాడా, ఈయన దగ్గర డబ్బు ఎక్కువ ఉందా, ఈమె దగ్గర డబ్బు ఎక్కువ ఉందా, అలా చూసి 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 రోజంతా ఆ, ఆమె అలా చూస్తూ 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 లాస్ట్కి ఆమె లోపల హృదయం కలిగి చేంజ్ అవుతుంది అనమాట. అసలు నేను ఏం చేస్తున్నాను, ఇలా ఎందుకు చేస్తున్నాను, వీళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు డబ్బు నాకు, వీళ్ళు సుఖం ఇస్తారు వాళ్ళు సుఖం ఇస్తారని ఎందుకు ఇలా చూస్తున్నానని ఆ వేశ్య లాస్ట్కి ఏమవుతుందంటే కృష్ణకి సరెండర్ అయిపోతుంది. ఆమె స్టోరీ కూడా మనకు భాగవతంలో ఉంది. సో ఆ అందులోకి ఎలా వచ్చాము, అందులో ఎలా పడ్డాము అనేది మన యొక్క డెస్టినీ, మన యొక్క పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలను బట్టి మనం అందులోకి ఎంటర్ అయ్యాం. అక్కడి నుంచి మనం ఏం చేస్తున్నాం, ఇప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం, అది మన చేతిలో ఉంది. ఇది ఇప్పుడు మనం చేసే కార్యక్రమాలను ఫ్యూచర్, డెస్టినీ ఒకటి, కర్మ ఒకటి. మన డెస్టినీ అంటే ఏంటి? తలరాత. మన తలరాత. ఎగ్జాక్ట్లీ. తలరాత అంటే ఏంటి? మనకు ఆల్రెడీ రాసిపెట్టింది. ఈ ఫ్యామిలీలో నువ్వు జన్మించాలి, ఈ వృత్తిలో నువ్వు ఎంటర్ కావాలి. ఓకే. మన జన్మ ఫలం ద్వారా, పూర్వజన్మ పాప పుణ్యాల కార్యం చేత మనం అందులోకి వచ్చాం. రైట్. అందులోకి వచ్చినాక ఆ తప్పులు అలా అలా చేసే పొజిషన్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా చాయిస్ ఉంది. అక్కడి నుంచి వెళ్ళి మంచి కావడానికి చాయిస్ ఉంది. అక్కడ అలాగే బిజినెస్ ఇంకా పెంచుకొని డబ్బు పెంచుకొని ఇంకా చెడిపోయే ఛాన్స్ ఉంది. రెండు ఉన్నాయి. అక్కడ ఏం చేస్తామో మన ఫ్యూచర్ డిపెండెంట్, మన ఫ్యూచర్ లైఫ్, నెక్స్ట్ జన్మ జన్మలు డిపెండ్ అయి ఉంటాయి. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు, వన్ మోర్ థింగ్. ఇంకోటి Yes, యాక్చువల్గా ఏమొచ్చిందంటే, ఇప్పుడు మనం ఈవెన్ ఎంత భక్తులైనా కానీ, సో అందరూ మంచి డివోటీస్, దే ఆర్ డూయింగ్ గుడ్ సర్వీసెస్, 16 రౌండ్స్ అన్ని జరుగుతున్నాయి. కాకపోతే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు నెలకు ఒక 10 లక్షలు మంచి అమౌంట్ వచ్చింది యాజ్ ఏ సంపాదనలు, అంటే జాబ్ ద్వారా కానీ కానీ మంచి భక్తుడు ₹1,00,000 మాత్రం ఖర్చు పెట్టాడు స్వామి కోసం, 9 లక్షలు ఈయన ఉంచుకుంటున్నాడు. అప్పుడు దాంట్లో ఏమిటో కొంచెం తేడా ఉంటది అనుకుంటా ప్రభుజీ, నాకు కరెక్ట్ గా రిలేట్ అవ్వట్లేదు. సో సో 10 లక్షల్లో 9 లక్షలు ఈయన ఉంచుకున్నాడు, 1 లక్ష దేవుడికి ఇచ్చాడు. ఆ 9 లక్ష మాత్రమే లక్షల్లో దేవుడికి 9 లక్షల్లో ఏం చేస్తున్నాడు దాన్ని బట్టి ఉంటుంది. మంచిగా అంటే కూడబెట్టుకుంటున్నాడు, మంచిగా ఆస్తులు కొనుక్కోవటం, అది చేసుకోవటం తప్పేం పిల్లల లేదు, కోసం. తప్పేం తప్పేం లేదు, లేదు అలాంటి కాన్సెప్ట్లు. ఏమీ లేదు. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళ వాళ్ళ ఇంట్లో కృష్ణ కార్యాలు చేయడము, కృష్ణకి ఆఫర్ చేయడము, కృష్ణ భగవాన్ని భక్తులు పిలిచి కీర్తన చేయడము, ఆ ప్రాపర్టీస్ కొని ఆ ప్రాపర్టీస్ పెంచి ధనం పెంచుకోవాలి, ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఉండాలి, మా భార్య పిల్లలకు సెక్యూరిటీ ఉండాలి, వీళ్ళందరూ రేపు భక్తులైనా కూడా వాళ్ళు కూడా యాత్రలకు వెళ్ళడానికి డబ్బు కావాలి, ట్రైన్ టికెట్స్ కి డబ్బు కావాలి, ఫ్లైట్ టికెట్స్ డబ్బు కావాలి, వీళ్ళ చదువుకి డబ్బు కావాలి, వీళ్ళ పెళ్ళిళ్ళకి డబ్బు కావాలి. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ వాళ్ళంతా కృష్ణ కాన్షియస్ లో పెంచితే 100% అది కృష్ణ లైఫే. ఓకే ఓకే, వెరీ నైస్. కృష్ణ డైరెక్ట్ గా నువ్వు సంపాదించిన 10 లక్షలు నాకు ఇచ్చేయని ఎక్కడా అనలేదు. అదేలే, ఆయన 10 ఆ, కాదు. ఓకే. మనం ఎంత ఇచ్చినా సరే మిగతా వాటితో మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు అలా కాకుండా సపోజ్ ఆ 9 లక్షలతో ఒక ప్లాట్ కొని, ఇంకో ప్లాట్ కొని, ఒక పెద్ద భవనం కొన్నాడు. ఆ భవనం కొన్నాక అందరినీ పిలిచి వాళ్ళతో జల్సా చేస్తున్నాడు అనుకోండి, అది మళ్ళీ తేడా. ఆ అది తప్పు. ఓకే. లేదా సగం జల్సాకు వాడుకొని సగం కృష్ణాకు వాడుతున్నాడు అనుకోండి, ఆ సగము దాంట్లో అకర్మ కిందికి వస్తుంది. మిగతాది దాని యూసేజ్ని బట్టి ఐదర్ అది పాపకర్మలో పుణ్యకర్మలో వస్తుంది. ఓకే. సో ఇదంతా ఏంటంటే మన కాన్షియస్నెస్, మన చిత్తం, మనం చేసే పనిలో మన చిత్తం ఎలా ఉంది, అది ఇంపార్టెంట్.
అంతేగాని లోభత్వం కిందకి ఏం లేదు. అంటే ఇతను చాలా లోబిగా ఇట్లా సంథింగ్ ఉన్న దాంట్లో ఉమ్. మంచిగా స్వామి కార్యక్రమానికి ఉపయోగించకుండా ఇతని స్వార్థం కోసం ఉంచుకుంటుండే అనే కాన్సెప్ట్ రాదంటారా రాదు అట్లా? రాదు రాదు. అలాగే మీరు ఓకే. చెప్పిన ఎగ్జాంపుల్లో రాదు. సపోజ్ ఒకతనికి ఆల్రెడీ 200 కోట్లు ఉన్నాయి. ఓకే, ఆయనకు అప్పుడు లాభం వచ్చేసి ఒక 600 కోట్లు వచ్చింది అనుకోండి. స్టిల్ ఆయనకి ఇంకా పెద్ద పెద్ద అంబిషన్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు టీఓపీ లాంటి ప్రాజెక్ట్ ఇస్తాను నేను అనుకున్నాడు అనుకోండి, అలా చేయొచ్చు, ఎంతైనా మల్టిప్లై చేయొచ్చు. కానీ లోపత్వం ఎక్కడ వస్తుంది అంటే, మనం అది చాలా పెంచి 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 ఎవరికి ఇవ్వకుండా, కృష్ణకి ఇవ్వకుండా, మన వాళ్ళకి ఇవ్వకుండా, అంటే కొంత ఇచ్చేసి ఇంకా పెంచాలి ఇంకా పెంచాలి ఇంకా పెంచాలి అలా అని చనిపోతారు చూడండి. ఓకే, ఆ మూడు ఉంది. ఆ అట్లా అదే ఉంటే లోభత్వం కిందికి వస్తుంది. కానీ పెంచాలని గ్రీడీ. నిత్యావసర వస్తువులు, ఒక పెద్ద బంగ్లా, ఒక కారు, ఈ పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ వాళ్ళ మ్యారేజెస్ కోసం సేవ్ చేయడము, ఇవన్నీ ఓకే, ఇవన్నీ నో ప్రాబ్లం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొందరికి కొందరికి $20 మిలియన్ సేవింగ్స్ కూడా కావాలి బే ఏరియాలో ఉండే వాళ్ళకి. వాళ్ళకి $500,000 కూడా సరిపోతుంది వాళ్ళు రిటైర్ కావడానికి. సో ఈచ్ పర్సన్ డిఫరెంట్ గా చూస్తారు. సో మనం డాలర్ అమౌంట్ లేదా రూపీ అమౌంట్ ని బట్టి మనం చెప్పలేము, నిర్ధారణ చేయలేము. వాళ్ళ చిత్తం ఎలా ఉంది, వాళ్ళ కాన్షియస్నెస్ ఎలా ఉంది. మీరు 20 మిలియన్ అయినా 200 మిలియన్ అయినా ఉంచుకోవచ్చు. కానీ మీరు మీ మీ యొక్క చిత్తం ఏంటి, మీ కాన్షియస్నెస్ ఏంటి, మీరు అన్ని తర్వాతనైనా కూడా మీరు కృష్ణ కార్యానికి ప్లాన్ చేస్తున్నారా, స్వకార్యానికి ప్లాన్ చేస్తున్నారా, అది ఇంపార్టెంట్. ఓకే, వెరీ నైస్. ఓకే, గాట్ ఇట్ ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ పూరిలో జరిగిన సంఘటనలో మన డివోటీస్, వరంగల్ డివోటీస్ అంతా బాగున్నారా ప్రభుజీ? మీకు తెలిసిందా ఏమైనా? లేదు మాతాజీ, ఏమైంది? ఏమో చాలా వరకు తొక్కిసలాట జరిగింది కొంచెం. తొక్కిసలాట జరిగింది అని. ఎక్కడ ఎక్కడ ఏ టెంపుల్లో? పూరిలో అన్నారు ప్రభుజీ. ఓ ఓ పూరిలోనా? పూరిలో ప్రభుజీ. ఓకే ఓకే. సో యా, అంటే మన టెంపుల్లో నుంచి ఎవరు అక్కడికి వెళ్ళారో తెలియదు మాతాజీ, అంత సేఫ్ గానే ఉండుంటారు. హరికృష్ణ ప్రభు, మనోళ్ళందరూ అందరు బాగానే ఉన్నారు ప్రభు. నేను వెళ్ళొచ్చాను, నేను నిన్ననే వచ్చాను. అందరు ఓకే ప్రభు. అంటే గుండిచ మందిరం దగ్గర కొంచెం తొక్కిసలాటలా కొంచెం ఏదో ట్రక్ ఒకటి వచ్చేస్తే 3-4 మెంబర్స్ ఇంజూర్ అయ్యి డెత్ అయింది ప్రభు. అది మేము ఆ రోజు అక్కడే ఉన్నాము, నిన్న మార్నింగే వచ్చాము. కొందరు ఇంకా మాతాజీలు అక్కడే ఉన్నారు, వాళ్ళు థర్డ్కి వస్తున్నారు మా ప్రభు. దర్శనం అన్ని బాగా జరిగింది ప్రభు. మేము వీడియో కాల్ చేద్దాం అనుకున్నా కానీ ఆ టైంలో మీరే ఎలా ఉండే, అంటే మీకు టైమింగ్స్ బట్టి ఎట్లా అని చెప్పేసి నేను కొందరికి చేశాను. బట్ మీకు కూడా చేద్దాం అనుకున్నా కానీ ఆ టైమింగ్ లో మీరే, అంటే ఇక మీకు నైట్ టైం అవుతుంది కదా ఎందుకని చెప్పి నేను చేయలేదు ప్రభు. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. నా గురించి అక్కడ మీరు ఆలోచించారు. సో కొందరు చేశాను ప్రభు, వరంగల్ వాళ్ళకి చేశాను, కొందరికి వీడియో కాల్ చేసి దర్శనం చేయించాము. కానీ ఎక్సలెంట్ అయింది ప్రభు, దర్శనం మాత్రం బాగా జరిగింది. గుండిచ మందిరం దగ్గరనే కొంచెం తొక్కిసలాట అయింది ప్రభు. కానీ ఆ రథాల ముందు కూర్చొని కూడా చాంటింగ్ చేసినాం మేము, ముందట కూర్చొని కూడా కొంచెం పర్లాంగ్ దూరాన కూర్చొని. ఎక్సలెంట్ అయింది ప్రభు, ప్రాబ్లం ఏం లేదు. మన ఇస్కాన్ డివోటీస్ కూడా అంత అంత అక్కడ సర్వీస్ కూడా బాగానే చేస్తాం ప్రభు. ఇంకా అందరు అక్కడే, అంటే కొందరు ఇంకా అక్కడే ఉన్నారు మాతాజీలు అందరూ. నేను కొంచెం బిజినెస్ ఉన్నా కదా అని చెప్పేసి నేను రావాల్సి వచ్చింది. సో పద్మజ మాతాజీ, ఇలాంటి సంఘటన ఎస్పెషల్లీ పూరిలో పూరిలో ఎవరైతే రథాన్ని లాగుతూ రథచక్రం కింద పడి చనిపోవడము, ఇలా చనిపోవడం జరిగింది అంటే వాళ్ళు డైరెక్ట్గా భగవద్ధామానికి చేరుతారు. ఓకే, అదొక అది అటువంటి మరణం చాలా అదృష్టమైన మరణం. ఇంకొకటి, వాళ్ళ ధామ్లో వాళ్ళ ప్రాణాలు ఇడిచిపెట్టారు. రైట్, ఈవెన్ బృందావన్ ధామ్లో ఎవరైనా ఈవెన్ పాము కాటుతో చనిపోయినా సరే, ఎట్లా చనిపోయినా సరే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. సో అట్లా ధామ్లో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి, అలా ఇన్సిడెంట్స్ జరిగితే అది దానివల్ల ఆ డివోటీస్కి ఉపయోగమే. ఇంకోటి మనకి ఎస్పెషల్లీ జగన్నాథ్ రథయాత్ర అయ్యేటప్పుడు జగన్నాథుడు రథంలో ఇలా వస్తూ ఉంటే మనం చూస్తే, ఆ దృశ్యాన్ని చూస్తే మనకి పునర్జన్మ ఉండదు. ఒకవేళ ఆ దర్శనము మనం ఆ తాడు పట్టుకొని మనం లాగుతాం అనుకోండి, మళ్ళీ పునర్జన్మ ఉండదు. సో అట్లా చాలా చాలా బెనిడిక్షన్స్ ఉన్నాయి, వరాలు.
సో మనం ఆ విధంగా చూసుకుంటే మన ఆత్మ ఎన్నో ఎన్నో శరీరాలు తీసుకుంటున్నాం మనము, ఎన్నో జన్మలు తీసుకుంటున్నాము. అటువంటి మరణం మంచి మరణం, చాలా చాలా ఉత్తమమైన మరణం. కానీ మన టెంపుల్ వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఇంకేమన్నా లాస్ట్ ప్రశ్న ఉందా? ఇక్కడ ఆపుదాము. ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభు ప్రభుజీ పునర్జన్మ ఉండదు అంటే మనం వేరే లోకాలకు వెళ్తామా, గోలోకానికి వెళ్తామా, ఎట్లా ప్రభుజీ? అంటే అభక్తులు కూడా వస్తారు, దర్శనం చేసుకుంటారు కదా ప్రభుజీ, వాళ్ళకు కూడా పునర్జన్మ ఉండదు అంటున్నారు కదా. ఎస్ మాతాజీ, కృష్ణ అనుమతి లేకుండా ఎవ్వరు కూడా అటువంటి కార్యక్రమాలకు అక్కడికి చేరలేరు మాతాజీ. అంటే ఈ బాడీలో వాళ్ళ అభక్తులుగా అలా ఉన్నా సరే, వాళ్ళకి అక్కడికి చేరే అవకాశం వచ్చింది అంటే కృష్ణ ఇన్విటేషన్ లేకుండా అక్కడికి రాలేరు, ఎవ్వరు కూడా రాలేరు. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి ఏంటి, కృష్ణ అనుమతి లేకుండా ఎవ్వరి జీవితంలో ఏ సంఘటన ఎక్కడ జరగదు. అన్ని సంఘటనలు అలా జరుగుతున్నాయంటే కృష్ణ యొక్క అనుమతి ఉంటేనే జరుగుతుంది అక్కడ. సో ఎస్, వాళ్ళు ఈ జన్మలో భక్తిలో లేకపోయినా సరే, వాళ్ళు పూర్వజన్మలో చేసింది వాళ్ళకి అక్కడికి ఆ టైంకి అక్కడికి వచ్చేసి అలా మరణించే అవకాశం దొరకడము, అది కూడా వాళ్ళ యొక్క తలరాత, అది కూడా భగవంతుని యొక్క కృప ఉంటేనే అలా అవుతుంది. సో ఎస్, వాళ్ళని మనం డివోటీస్ గానే పరిగణించాలి. ఇన్ఫ్యాక్ట్ 4 ధామాలలో చెప్పారు శ్రీమద్ భాగవతంలో. ఒకటి నార్త్లో బద్రికాశ్రమ్, సౌత్లో రామేశ్వరం, ఈస్ట్లో ద్వారకా, వెస్ట్లో ద్వారకా, ఈస్ట్లో పూరీధామ్. ఈ 4 ధామ్లో ఎవరైనా అక్కడ ఉన్న ధామ్లో అందరూ కూడా అది వైకుంఠ యొక్క ఎక్స్టెన్షన్, వైకుంఠ లోకాల యొక్క ఎక్స్టెన్షన్స్ అవి. అంటే అక్కడ ఏది ఉన్నా సరే, ఒక కుక్క ఉన్నా సరే, ఒక పిల్లి ఉన్నా సరే, ఎటువంటి జీవులు ఉన్నా సరే, అక్కడ అంగవైకల్యంతో ఉన్నా సరే, వాళ్ళు ఎలా కనపడ్డా సరే, వాళ్ళందరూ కూడా పైనుంచి చూస్తే 4 చేతుల నారాయణ ఫామ్స్ లోనే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళందరూ భక్తులే, వాళ్ళది ఇది లాస్ట్ లైఫ్ అని చెప్తారు. సో మనకి బయటికి కనపడకపోయినా కూడా అలా ఉంటుంది అన్నమాట. అందుకే మనము వాళ్ళని ఎప్పుడు ధామ్లో ఎస్పెషల్లీ ఎవరితో అపరాధం చేయకూడదు. ఓకేనా సరితా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇది అకర్మ వికర్మ గురించి కూడా చాలా అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే మనము ప్రతిసారి మనము చేసే పని ఇది కరెక్టా కాదా, ఎస్పెషల్లీ కృష్ణానే అన్నాడు కదా, ఈ కర్మ ఇవి తెలుసుకోవడం చాలా కష్టం. ఈవెన్ బుద్ధిమంతులకు కూడా ఇటువంటి అందు డౌట్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది మనము మంచిగా ఈ ఈ కాన్సెప్ట్ మనకు కరెక్ట్గా వస్తే మనకు ముందు ముందు ఆ, అన్నీ హెల్ప్ అవుతాయి, మనం చేసే కార్యక్రమాలు ఇలా ఉన్నాయని. ఓకే, సో ఇక్కడ ఆపుదాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జయ, శిల ప్రభుపాద్ की जय. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ, ప్రణామాలు. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు హరే ప్రణామం. కృష్ణ.